చెప్పాలంటే తను పాస్ట్ చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసాక నేను ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చొని ఏడ్చేది. నా వల్ల అవ్వలేదు. ఏంటి ఒక అమ్మాయి నంబర్ వస్తే ఇంట్రెస్టెడ్ అని చెప్పిన అబ్బాయి మెసేజ్ చేయడేంటి, ఫోన్ మెయిల్ కూడా చేయడేంటి. నాకైతే కోపం వచ్చింది. మా తమ్ముడితో మాట్లాడాను. ఏమనుకుంటున్నాడు ఈ అబ్బాయి ఇంట్రెస్టెడ్ అని చెప్పి నంబర్ ఇచ్చిన తర్వాత కూడా ఏం రెస్పాన్స్ లేదేంటి, నేను ఇప్పుడు మెసేజ్ పెట్టడం అవసరం అంటే మా తమ్ముడు పుష్ చేస్తే ఓకే అని చెప్పి మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే రిప్లై ఏమనుకుంటున్నారు, వాళ్ళ మదర్ నెంబర్ పెట్టి కాంటాక్ట్ మై మదర్. నేను షాక్ ఆ రిప్లై చూసి. ఈడ అసలు ఎందుకు ఇందులో రిజిస్టర్ అయ్యాడు, అసలు ఇందులో రిజిస్టర్ అయ్యి మా మమ్మీతో మాట్లాడంటాడు ఏంటి, ఏమనుకుంటున్నాడు. నాకైతే లిటరల్లీ ఫోన్ చేసి తిట్టాలనిపించింది. లోపల నుంచి ఫుల్ కోపం వచ్చింది. వచ్చినప్పుడు మా ఫాదర్ ఎందుకు కేసెస్ అంటున్నారు, వాళ్ళ ఫాదర్ మనకు అవన్నీ ఏంటో తెలీదు, మన ఫ్యామిలీలో అలాంటివి ఏం లేవు కదా, ఎందుకు మనకి పెళ్ళంటే హ్యాపీగా ఉండాలి, ఇప్పుడు కేసెస్ అన్ని ఇంకా సాల్వ్ అవ్వలేదంట, నువ్వు వెళ్ళి మళ్ళీ అవి నువ్వు కూడా ఫేస్ చేయాలి, మనకు అవసరం లేదు అని అన్నారు. ఫాదర్ ఇలా అన్నారు అని అంటే మా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు వదులుకోలేకపోతున్నాం. ఆ 3-4 days కే ఏంటో చాలా క్లోజ్ ఫ్రెండ్ లా బాగా అలవాటు అయిపోయింది ఒకరికొకళ్ళు. తనతో ట్రావెల్ చేయాలని ఉంది కానీ ఇంట్లో నో అంటున్నారు. ఇంకా చాలా కష్టంతో ఒక రోజు మేము ఇద్దరం ఒక 2-3 days తర్వాత సరే ఇంకా అలానో వద్దన్నారు కదా మనం ఇంకా ఆపేద్దాము. నాది ఒక టెంప్లెట్ డైలాగ్ ఉండేది అనమాట. ఇగో బాబా నువ్వు ఫ్రెండ్ అని అంటున్నావు, మీ ఫాదర్ ఎస్తానో చెప్పలేదు, మీ ఫాదర్ నువ్వు చెప్పే వరకు, మీ పేరెంట్స్ సైడ్ నుంచి నువ్వు చెప్పే వరకు, నేను మాట్లాడే ప్రతిసారి, నేను చేసే ప్రతి టెక్స్ట్ నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే. ఐ వాస్ ప్రిటీ ష్యూర్. నేను ఎట్లా అంటే ఇదిగో 6-100 నేను 3 ముళ్ళు నీ మెడలోనే కడతా. ఎగ్జాక్ట్లీ. వెల్కమ్ టు ద షో అండి. హాయ్ నాని. ఫస్ట్ లెట్స్ హ్యావ్ సమ్ క్యారెక్టర్ నేమ్స్. మీకు నచ్చిన సినిమా చెప్పండి, ఆ సినిమాలో క్యారెక్టర్ నేమ్స్ అసైన్ చేసుకుందాం, ఈజీగా ఉంటుంది. జల్సా. సంజయ్ బాగీనా? సంజయ్, హౌ ఓల్డ్ ఆర్ యూ? I'm 30. బాగి మీరు? 27. యాక్చువల్లీ మీ టైమ్ లైన్ చూస్తున్నా అనమాట. పెళ్లిగోలాలో బాగి గారేమో March 17, 2023 రోజు ప్రొఫైల్ క్రియేట్ చేశారు. ఇంకా సంజయ్ గారేమో March 27. కరెక్ట్ గా ఆల్మోస్ట్ 1 year తర్వాత కట్ చేస్తే ఎంగేజ్మెంట్ March 7, 2024. వెడ్డింగ్ ఏమో March 31, 2024. ఈ మార్చ్ మంత్ ఏదో మీ ఇద్దరికి బాగా కలిసి వస్తున్నట్టుంది. సో మీ వెడ్డింగ్కి వచ్చా, మిమ్మల్ని చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. నేను నా కజిన్ వచ్చాం కదా, మాకు ఇది మంచిగా అనిపించింది అని అంటే అసలు చుట్టూ అందరు ఉన్నారని మర్చిపోయారు ఫస్ట్ మీ ఇద్దరు. అందరి కంప్లైంట్ కూడా అదే. యా ఎగ్జాక్ట్లీ. తెగ ఏకలు పక్కపక్కలు. అసలు చూడడానికి అరేంజ్ మ్యారేజ్ లా అనిపించలేదు, లవ్ మ్యారేజ్ లా ఉంది అసలు. అది మన శ్రోతలకు వదిలేద్దాం. మా కజిన్ అయితే ఒక మంచి మాట అన్నాడు, నాకు బాగా నచ్చింది అనమాట. చిన్నోడు ఇంజనీరింగ్ 2nd year, మీ మెయిల్స్ కి యాక్చువల్లీ హెల్ప్ చేసింది కూడా తనే. ఒక మాట అంటాడు అనమాట, బావా పెళ్ళంటే ఇలా ఉండాలి, ఓకే అసలు చూడు వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో, ఇంతకన్నా ఏం కావాలి పేరెంట్స్ కానీ ఎవరికైనా అని అన్నాడు అనమాట. చాలా పెద్ద కాంప్లిమెంటే. పెద్ద మాట ఇది. ఎగ్జాక్ట్లీ. మీకు బాయ్ చెప్పేసా గానీ నేను వెళ్ళలా, లాస్ట్ వరకు ఉన్నా పెళ్లిలో. కాకపోతే అప్పుడు మండపంలో కూర్చోలేదన్నమాట, సిక్కున్నా అని చెప్పాను కదా. అవునవును. అందుకే మండపంలో కూర్చోలేదు, కింద మీరు ప్రొజెక్టర్ స్క్రీన్ పెట్టారు కదా, వాడు నేను కూర్చొని ఫుల్ జోకులు అనమాట అక్కడ. మీరు మీ ఎకేకలో పక్కపక్కలో చూసి అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారంటారా ఇల్లు. ఎనీవే బాబు, మీ పెళ్ళికి మన్మధుడు మూవీ గుర్తుందా? చెలియా చెలియా సాంగ్ ఉంటుంది చూసావా? ఆల్మోస్ట్ అదే అనమాట నా సిచ్యువేషన్. ఎందుకు అని అంటే ఆ ముందు రోజే హాస్పిటల్లో టెస్టులు చేయించుకొని టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకున్నా అనమాట. అసలు బాడీ లేస్తలేదు. టాబ్లెట్స్ చేసుకొని ఇంకా విజయవాడ వచ్చా. అక్కడ మళ్ళీ ఫుల్గా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మీ పెళ్లికి ముందు మళ్ళీ టాబ్లెట్ చేసుకొని మీ దగ్గరకు వచ్చా. ఆల్మోస్ట్ ఇంక హైలో ఉన్నా అనుకో అప్పుడు. అవును, మీరు అసలు మాకు చెప్పారు కదా, మేమైతే సూపర్ హ్యాపీ. మేము లాస్ట్ మినిట్ వరకు అసలు మేము ఫస్ట్ మండపం మీద కూర్చున్నప్పుడు తను ఫస్ట్ కూర్చుంది, నాని వచ్చాడా నన్ను అడుగుతుంది, అరే ఇంకా రాలేదండి. నేను ఇంకా మా ఫ్రెండ్ కి అసైన్ చేశాను కదా, అరే నాని అని వస్తాడు, ఇట్లా ఎన్ఆర్ఐ పెళ్లి కూడా మాకు ఇట్లానే వచ్చింది మ్యాచ్ మాది అని అన్ని చెప్పాను కదా మా వాడి ప్రతిసారి కాల్ చేయటం, వచ్చాడా అంటారు, ఇంకా రాలేదురా బాబు, వస్తే తీసుకొస్తాను. మండపంలో వెతుక్కున్న జనాల్లో కొత్తగా ఎవరైనా కనిపిస్తున్నారా? అందరూ మాకు తెలిసిన ఫేస్ లేదా లేకపోతే ఎవరైనా
ఏమన్నా కొత్తగా ఉన్నారా? ముందొద్దాం అని చాలా ట్రై చేశాను అనమాట. కానీ గుడ్ థింగ్ ఏంటంటే నేను అట్లీస్ట్ స్టేజ్ ఎక్కే ముందు కలిసాం మనం. అట్లీస్ట్ ఆ బ్రీఫ్ 1 or 2 minutes దొరికింది మనకి మాట్లాడుకోవడం. ఎగ్జాక్ట్లీ. ఎనీవే అవి మీ వెడ్డింగ్ విశేషాలు. ఫస్ట్ సంజయ్ గారి ప్రొఫైల్ మీకు May 4th వచ్చింది. మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ ప్రొఫైల్ అని చెప్పి మాకు May 6th చెప్పారు. మెయిన్లో ఇట్లా ప్రొఫైల్ రాగానే ఈ గ్యాప్ లో ఏం జరుగుతుంది? May 4th నుంచి May 6th మీ పేరెంట్స్ తో మాట్లాడతారా, లేకపోతే జాతకాలు చూస్తారా? కుడ్ యూ వాక్ us త్రూ దట్ ప్రాసెస్? యాక్చువల్లీ నా విషయంలో ఏంటంటే నాకు రెగ్యులర్ మ్యారేజ్ ప్రాసెస్ నచ్చదు. అంటే లైక్ జాతకాలు చూసి వాళ్ళ ప్రాపర్టీస్ ఆర్ సంథింగ్ ఇవన్నీ పారామీటర్స్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ చూసి ఫిల్టర్ చేసి ఒకరితో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఇన్ పర్సన్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఇవి తెలుసుకుని ఒక పర్సన్ తో లైఫ్ లాంగ్ ఉండగలం, కానీ మిగిలినవి ఇంపార్టెంట్ కాదనేది నా ఇది. కానీ ఇంట్లో ఒప్పుకోరు కదా, వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు, నాకేమో నచ్చట్లేదు ఆ ప్రాసెస్. నేను మీ పాడ్కాస్ట్ వింటున్నప్పుడు మీ పేజ్ ఒక రోజు ఓపెన్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో, కనిపిస్తే చూసాను ఇలాగా మ్యాచ్ మేకింగ్ సాటర్డేస్ వెన్స్డేస్ సంథింగ్ చూసి మా తమ్ముడిని అడిగాను, ఇలా ఒక పేజ్ చూసాను, ఈ ప్రాసెస్ కూడా చాలా బెటర్ అనిపించింది నాకు. మనం అంటే ఈ వాట్సాప్ గ్రూప్స్ లో గానీ మ్యాట్రిమోనీ లో గానీ మన డీటెయిల్స్ ముందే అందరికి తెలిసిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనకు నచ్చిన వాళ్ళకి మన డీటెయిల్స్ వెళ్తున్నాయి కదా, అండ్ ఆల్సో మనం వాళ్ళు ఏంటో తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది కదా, ముందే పేరెంట్స్ రీచ్ అవుట్ అవ్వకముందర మేము మాట్లాడుకుని తెలుసుకుంటాము. ఈ ప్రాసెస్ ఏదో బాగుందంటే మా తమ్ముడు రిజిస్టర్ అవ్వమన్నాడు. అండ్ మీ నుంచి వచ్చే ఈమెయిల్స్ అన్ని నేను చెక్ చేయను, యాక్చువల్లీ మా తమ్ముడు చెక్ చేస్తాడు. నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు అనమాట. అంటే ఆ బయోడేటా ఆర్ వాళ్ళ ఫోటో చూసి ఒక పర్సన్ ని జడ్జ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో మా తమ్ముడికి ఇచ్చేసాను, ఇలాగా ఎవ్రీ వీక్ మెయిల్స్ వస్తాయి, నువ్వు చెక్ చేసి అందులో ఏదైనా నచ్చితే ఇంట్రెస్ట్ పెట్టు, నేను మాట్లాడతా అని చెప్పాను. మీ మెయిల్ రాగానే ఫస్ట్ సెట్ ఆఫ్ మెయిల్ లో అనుకుంటా ఏముంది, మా తమ్ముడు చూసి ఇంట్రెస్టెడ్ అని పెట్టాడు. నాకు ఓన్లీ బయో పంపించాడు మా తమ్ముడు. నేను చూసి ఇంత హైట్ నేనేమో 5'3", తను 5'11". బాబోయ్ ఇంత హైట్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఏంటో, ఏమంటారో ఏంటో, పేరెంట్స్ ఒప్పుకుంటారా, సొసైటీలో ఏంటి షార్ట్ టాల్ ఇలా ఏమైనా అంటారా, ఇవన్నీ నేను వద్దు అని అంటుంటే మా తమ్ముడు అలా కాదు, మాట్లాడిన తర్వాత నీకు తెలుస్తుంది కదా. నేనైతే ఫోటో చూడలేదు అప్పటికి. నేను ఏంటంటే వాళ్ళు ఏంటో తెలుసుకున్న తర్వాత చూద్దాము, ఫోటో చూడడం నాకు ఇష్టం లేదు అంటే ఓన్లీ బయో ఇచ్చాడు, చూసాను. నాకు భయంగా ఉండింది, అంటే మా హైట్ డిఫరెన్స్ ఇవన్నీ ఉన్నాయి, వెయిట్ ఎక్కువ ఉన్నారు, నేనేమో కొంచెం షార్ట్ అండ్ చిన్నగా ఉంటాను, సో సెట్ అవుతుందా లేదా ఏంటి అని ఉండేది. మా తమ్ముడు అలా కాదు, ముందు మాట్లాడి తెలుసుకో అని అన్నారు. సరే ఇంట్రెస్టెడ్ అని పెట్టాడు. మా ఇంట్లో అబ్బాయికి చెప్పలేదు మేము ఇలా చేస్తున్నామని. చెప్తే ఏమంటారు ఏంటో అని చెప్పి మేమిద్దరమే డీల్ చేసాం. మెయిల్ పెట్టిన తర్వాత రిప్లై వచ్చిందంట, తన నెంబర్ ఏదో మీరు షేర్ చేశారు. షేర్ చేసినప్పుడు మా తమ్ముడు చెప్పాడు, ఇలాగా రిప్లై వచ్చింది మాట్లాడని నెంబర్ ఇచ్చాడు. అందులో మీరు ఏంటంటే నెంబర్ మెన్షన్ చేశారు కానీ కంట్రీ కోడ్ +1 సంథింగ్ అది మెన్షన్ చేయలేదు. నాకు ఆ నెంబర్ ఇచ్చాడు, దానికి నేను సేవ్ చేసుకుని మెసేజ్ చేద్దామంటే వాట్సాప్ డజంట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. నాకు అర్థం అవట్లేదు, 1 వీక్ అండ్ 10 days అయింది, ఆ నెంబర్ నుంచి మెయిల్ రావట్లేదు, మెసేజ్ రావట్లేదు, ఏమైంది చెప్పి అప్పుడు మీ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి మెసేజ్ చేశాను, ఈ నెంబర్ వర్క్ అవట్లేదు అంటే అప్పుడు మీరు చెప్పారు ఇట్లా కంట్రీ కోడ్ తో ట్రై చేయండి అని. మీరు ఇచ్చిన తర్వాత కూడా నేను 1 day ఆగాను. ఏంటి ఒక అమ్మాయి నెంబర్ వస్తే ఇంట్రెస్టెడ్ అని చెప్పిన అబ్బాయి మెసేజ్ చేయడం ఏంటి, మెయిల్ కూడా చేయడం ఏంటి, ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకున్నా. నాకైతే కోపం వచ్చింది. మా తమ్ముడితో మాట్లాడాను, ఏమనుకుంటున్నాడు ఈ అబ్బాయి ఇంట్రెస్టెడ్ అని చెప్పి నంబర్ ఇచ్చిన తర్వాత కూడా ఏం రెస్పాన్స్ లేదేంటి, నేను ఇప్పుడు మెసేజ్ పెట్టడం అవసరం అంటే మేబీ వాళ్ళు బిజీ ఉన్నారేమో, వాళ్ళు యుఎస్ లో ఉండే జాబ్ ప్రెషర్స్ ఈ టెన్షన్స్ అన్ని నీకు తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ ని చూస్తావు కదా, ఎందుకు నీ సైడ్ నుంచి ట్రై చేయకూడదు, ఎప్పుడు అబ్బాయిలే ఎందుకు ఉండాలని మా తమ్ముడు పుష్ చేస్తే ఓకే అని చెప్పి మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే అంటే నా మెయిల్ కూడా చూడలేదు, నా నెంబర్ కూడా సేవ్ చేసుకోలేదు అనమాట. ఎవరు నువ్వు అని అడుగుతున్నారు. నేను ఇలాగా ఎన్ఆర్ఐ పెళ్లి గోల్ నుంచి అని చెప్పి మీరు పంపించిన ఈమెయిల్ స్క్రీన్ షాట్ పంపించాను, ఇలాగా నెంబర్ షేర్ చేశారు కదా నేనే ఆ అమ్మాయిని అని చెప్పి మెసేజ్ చేస్తే రిప్లై ఏమనుకుంటున్నారు, వాళ్ళ మదర్ నెంబర్ పెట్టి కాంటాక్ట్ మై మదర్. నేను షాక్ ఆ రిప్లై చూసి, ఈడ అసలు ఎందుకు ఇందులో రిజిస్టర్ అయ్యాడు, నేను లిటరల్ లోపల నేను ఏంటి అసలు ఈ అబ్బాయి ఏమనుకుంటున్నాడు, అసలు ఎందుకు రిజిస్టర్ అయ్యాడు. నార్మల్ ప్రాసెస్ లో రెగ్యులర్ అరేంజ్ మ్యారేజ్ ప్రాసెస్ అయితే బయట మ్యాట్రిమోనీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో
ఎందుకు రిజిస్టర్ అయ్యారు? ఇందులో మెయిన్ ఏంటి, ఫస్ట్ అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుని అది ఓకే అంటే నెక్స్ట్ పేరెంట్స్ కదా. అసలు ఇందులో రిజిస్టర్ అయ్యి మా మమ్మీతో మాట్లాడంటాడేంటి, ఏమనుకుంటున్నాడు? నాకైతే లిటరల్లీ ఫోన్ చేసి తిట్టాలనిపించింది, లోపల నుంచి ఫుల్ కోపం వచ్చింది. దట్స్ ఫెయిర్. మళ్ళీ మా తమ్ముడు కాల్ చేశాను. నాకు ఏదన్నా మా తమ్ముడు దగ్గర ఫ్రీగా మాట్లాడగలుగుతాను. వాడు ఏజ్ లో చిన్నవాడైనా సరే కొంచెం మెచ్యూర్డ్ గా మాట్లాడతాడు, తను గైడ్ చేస్తాడు నన్ను. సో తనకు కాల్ చేసి ఏంటి వాళ్ళ మదర్ తో మాట్లాడమంటున్నాడు, ఏమనుకుంటున్నాడు అసలు, ఇది పెట్టిన మెసేజ్ కనీసం రిప్లై లేదు, హాయ్ లేదు, హౌ ఆర్ యూ లేదు, ఏం చేస్తున్నావు అని లేదు. నేను ఇది వద్దురా బాబు వదిలేద్దాం అని అంటే, లేదు ఈ అబ్బాయి ఎవరో పద్ధతి గల అబ్బాయిలా ఉన్నాడు, ముందు పేరెంట్స్ ఓకే అయిన తర్వాత మాట్లాడదాం అనుకుంటున్నాడేమో, లేదు మమ్మీని మాట్లాడమని అంటే అప్పుడు మా మదర్ కి వీళ్ళ మదర్ నెంబర్ షేర్ చేసి మాట్లాడమన్నాను. సో అప్పుడు మా మదర్ మాట్లాడారు ఫస్ట్. మాట్లాడిన తర్వాత మాకు కాల్ బ్యాక్ రాలేదు, రెస్పాన్స్ ఏం లేదు వీళ్ళ సైడ్ నుంచి. అలా మ్యాచెస్ చూస్తున్నాము. మమ్మీ ఒక రోజు అడిగారు, ఎవరైనా సరే ఏమైనా రెస్పాన్స్ చెప్పేవారు ఎస్ ఆర్ నో, వీళ్ళ సైడ్ నుంచి ఏం రాలేదు. మమ్మీ ఏంటి మళ్ళీ కాల్ చేసి అడగనా అంటే, నేనైతే నాకు ఆ భయం ఉండిపోయింది. ఈ అబ్బాయి హైట్ డిఫరెన్స్, వెయిట్, రెస్పాన్స్ సరిగ్గా లేదు, నేను మెసేజ్ చేసిన వాళ్ళ మదర్ తో మాట్లాడుకోమంటున్నారు, ఇదేదో తేడాగా ఉందామో మనకు వద్దన్నారు. మమ్మీ ఏమో అలా కాదు, అసలు ఏంటి తెలుసుకోవాలి కదా మనము, ఏం చూసి రెస్పాన్స్ ఇవ్వట్లేదో వాళ్ళు, రీజన్ తెలుసుకోవాలి కదా అని చెప్పి మమ్మీ కాల్ చేశారు మళ్ళీ వీళ్ళ మదర్ కి. అప్పుడు మా సంథింగ్ వీళ్ళ కాన్వర్సేషన్ అయిన తర్వాత తిన నెంబర్ నా దగ్గరికి వచ్చింది. ఇట్ టుక్ అరౌండ్ 1 month అనుకుంటా. మేలో నేను మెసేజ్ చేస్తే జూన్ ఎండింగ్ కి తిన నెంబర్ నా దగ్గరికి మళ్ళీ వచ్చింది. సో మళ్ళీ అప్పుడు నెంబర్ మళ్ళీ రావటం అంటే ఓకే మాట్లాడుకోండి గ్రీన్ సిగ్నల్ లాగా. సో అప్పుడు మళ్ళీ మెసేజ్ చేశాను. మెసేజ్ చేయగానే మళ్ళీ బాగి గారు మీరే చేశారా? మళ్ళీ నేనే చేయాల్సి వచ్చింది. మంచిది. ఓకే. మళ్ళీ మా మమ్మీని ఈసారి నేను ఎందుకు మెసేజ్ చేయాలి, అబ్బాయి చేయొచ్చు కదా, వాళ్ళ మదర్ నుంచి అప్రూవల్ వచ్చింది కదా, నా నెంబర్ ఇవ్వండి మా మమ్మీని షేర్ చేయ. నా నెంబర్ షేర్ చేస్తే నేను వెయిట్ చేస్తున్నాను అబ్బాయి మెసేజ్ చేస్తాడేమో అని. మా మమ్మీని కాల్ చేసి అడగమన్నాను, వాళ్ళ అబ్బాయి లేచాడా లేదా అని. మా అబ్బాయి లేచాడండి, జిమ్ కి వెళ్ళారా అని అంటున్నారు వాళ్ళ మదర్. జిమ్ కి వెళ్ళాడు, లేచారా అంటున్నారు, నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా మెసేజ్ చేయడం ఏంటి, ఏమనుకుంటున్నాడు అసలు అని చెప్పి నేను ఒక హాఫ్ డే వెయిట్ చేశాను. మా తమ్ముడేమో అలా కాదు, మేబీ అబ్బాయి సిగ్గుపడుతున్నాడేమో, ఇంట్రోవర్ట్ ఏమో, నువ్వే ఎందుకు మాట్లాడకూడదని మళ్ళీ అంటే, మళ్ళీ నెక్స్ట్ కూడా నేనే మెసేజ్ చేయాల్సి వచ్చింది. మెసేజ్ చేయగానే నేను ఇలా బయటకు వెళ్తున్నాను, సమ్ రిటర్న్స్ ఇవ్వాలి, అమెజాన్ డెలివరీస్ ఏవో రిటర్న్ ఇవ్వాలి, నేను ఒక 2-3 hours పట్టచ్చు, సో అండ్ సో టైం కి మీరు అవైలబుల్ ఉంటారా అంటే అవైలబుల్ ఉంటా అన్నాను. అయితే నేను కాల్ చేస్తా అంటున్నారు, ఐ మీన్ ఆడియో కాల్ చేస్తా అన్నారు. ఈయనేంటి ఫస్ట్ డైరెక్ట్ కాల్ అంటున్నారు, కనీసం అమ్మాయితో కొంచెంసేపు టెక్స్ట్ చేసి తను కంఫర్టబుల్ కాదు అడిగి మాట్లాడాలి కదా. అంటే నాకు కొంచెం సిగ్గు అనమాట, నేను జనరలీ అంత ఫాస్ట్ గా ఎవరితో మాట్లాడలేను, ఐ టేక్ టైం. ఈయనేంటి స్టార్టింగ్ కాల్ అనేస్తున్నాడు, అప్పటికి నేను ఎవరితో మాట్లాడలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట. ఎవరితో టెక్స్ట్ చేయలేదు, కాల్ చేయలేదు, ఏం జరగలేదు, ఫస్ట్ మ్యాచ్ అనమాట. నాకేమో భయం ఉంది, కాల్ అంటున్నారు, ఆ అబ్బాయి ఇప్పటికే ఇలా జరిగింది, ఏం మాట్లాడతారేంటో, ఫుల్ పొగరేమో, ఇవన్నీ నాకు భయాలు ఉన్నాయి, మాట్లాడచ్చా లేదా ఏంటి అని ఆలోచిస్తున్నాను. దిస్ ఇస్ ఎ బ్రాండ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఫర్ మీ. సో మీకు ఇది ఫస్ట్ మ్యాచ్ ఇది లిటరల్లీ. అవును. ఓ ఇంట్రెస్టింగ్. ఓకే, బాగి గారు కంటిన్యూ చేయండి. నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇవి రన్ అవుతున్నాయి. నేను అది రిప్లై ఇవ్వడానికి కూడా ఒక 1/2 hour ఎంతో చాలాసేపు తీసుకున్నాను. ఎస్ చెప్పచ్చో లేదు, గాడిది గుడ్డు ఎస్ ఏముంది, మాట్లాడిన తర్వాత మహా అయితే రిజెక్ట్ చేస్తారు అంతే కదా, మాట్లాడదాం అని చెప్పేసి ఓకే అని పెట్టాను. దెన్ వీ హ్యాడ్ లైక్ 2 to 3 days కాన్వర్సేషన్స్. సో బేసిక్లీ అది కాల్స్ ఏనావి, ఆడియో కాల్స్? ఆడియో కాల్స్. నెక్స్ట్ నేను ఏదైనా మెసేజ్ కానీ విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రిప్లైలు వచ్చేవి. ఇంత ఖాళీగా ఉన్నాడు ఏంటి అలాంటిది నేను ముందు మెసేజ్ చేస్తే సరిగ్గా రిప్లైలు ఇవ్వలేదు, ఏం చేయలేదు, ఇప్పుడేంటి ఫాస్ట్ గా రిప్లైలు వస్తున్నాయి ఏంటిది అని అనుకున్నాను. సో ఈ కాల్స్ లో ఏమైంది మరి? ఫస్ట్ కాల్ ఏమైందంటే, లైక్ నాకు మాట్లాడడం సిగ్గు అని భయం కాబట్టి ఐ టుక్ మై టైం. తనే కొంచెం మాట్లాడి నన్ను కంఫర్ట్ చేయడం ట్రై చేశారు. ఫస్ట్ కాల్ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక 1 hour కాల్ లో మేబీ 55 minutes తను మాట్లాడి నేను ఒక 5 minutes మాట్లాడి ఉంటాను. అంటే తను అడిగిన దానికి జస్ట్ ఎస్ నో జస్ట్ అలా ఏదో ఆన్సర్ ఇవ్వాలన్నట్టు ఇచ్చేదాన్ని. తన గురించి తను చెప్పుకున్నారు ఫస్ట్ కాల్ లో మొత్తం. చెప్పిన తర్వాత విన్న తర్వాత ఆల్మోస్ట్ 2 hours అనుకుంటా కాల్. చాలా ఎక్కువసేపు ఉండింది ఫస్ట్ కాల్. మా పేరెంట్స్ అయితే
ఇంక వెళ్ళి పడుకుని పోయారు. ఈ అమ్మాయి ఏంటి ఫోన్ పెట్టట్లేదు అని చెప్పేసి నన్ను వదిలేసి వాళ్ళు పడుకుని పోయారు. 11 అనుకుంటా మాట్లాడుకున్నాం. మా పేరెంట్స్ మాట్లాడుకొని వాళ్ళు పడుకుని పోయారు లేట్ అయిందని. 11 స్టార్ట్ చేస్తే అది ఆల్మోస్ట్ 2 hours వెళ్ళింది. ఆ కాల్ ఏంటంటే తన గురించి తను చెప్పుకుంటున్నారు. నేను ఇలాగా, నేను అలాగా, నేను ఇది చేశాను, అది చేశాను, ఈ స్కూల్, ఆ కాలేజ్, తన గురించి తను మొత్తం తన లైఫ్ మొత్తం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్రాసెస్ లో ఏంటంటే ఏమైందో తెలియదు, నేనైతే పడిపోయాను. నేను అలా వింటూ ఉండిపోయిన మాటలు వింటూ ఇంకా వినాలని అలా వెళ్తుంది కాల్. అంతా అయిపోయిన తర్వాత మీకు ఎలా అనిపించింది అని అడిగారు. బానే అనిపించింది. ఇంకా మాట్లాడాలని ఉందా, తెలుసుకోవాలని ఉందా అంటే ఇంకొన్ని రోజులు మాట్లాడుకుని తెలుసుకున్న తర్వాత ముందుకెళ్దామని అన్నాను. ఓకే అన్నారు. అన్న తర్వాత నీకోటి చెప్పాలన్నారు. సరే చెప్పండి అని అన్నా. తన పాస్ట్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు ఫస్ట్ కాల్ లోనే. నేనైతే కొంతసేపు షాక్ లో ఉన్నాను. ఏంటి ఒక పర్సన్ లైఫ్ లో ఇంత జరిగిందా, అయినా కూడా నాతో ఇంత నార్మల్ గా మాట్లాడారు అంటే అది జరిగి అప్పటికి ఫ్యూ మంత్స్ బ్యాక్ అది ఎండ్ అయ్యి ఇంత ఫాస్ట్ గా ఒక పర్సన్ రికవర్ అయ్యి ఇలా మళ్ళీ మ్యాచెస్ వెతుక్కుంటూ ఇంత సరదాగా ఉండి నేను అసలు ఏం మాట్లాడకపోయినా నన్ను కంఫర్ట్ చేస్తూ ఓపిక్ గా నా గురించి తెలుసుకోవడానికి ట్రై చేశారు. అండ్ చెప్పాలంటే తను పాస్ట్ చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసాక నేను ఒక 1/2 hour 1 hour కూర్చుని ఏడ్చాను. నా వల్ల అవ్వలేదు. అయ్యో చెప్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఒక పర్సన్ ని ఇంత ఆడుకుంటారో ఒక మనిషి అసలు చాలా తప్పు కదా. పాపం ఎంత పెయిన్ గోత్రు అయ్యారో ఏంటో అని చెప్పి నేను కూర్చుని ఏడ్చేసాను. నాకు మళ్ళీ కాల్ చేసి మాట్లాడాలనిపించింది కానీ మళ్ళీ కాల్ చేస్తే ఏమనుకుంటారు ఏంటో, నైట్ టైం వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారేమో. నాకైతే నిద్ర పట్టట్లేదు అది విన్న దగ్గర నుంచి. పక్కన ఉంటే దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోవడం ఏదో చేసేవాళ్ళము, దూరంగా ఉన్నాము. ఏంటి నాకేం అర్థం అవట్లే. ఇంట్లో చెప్పచ్చా, ఇది చెప్పకూడదా? నాకైతే నమ్మకం కలిగింది. ఫస్ట్ కాల్ లోనే తను ఇంత జెన్యూన్ గా ఓపెన్ అయ్యి ఇది జరిగిందని చెప్పేశారు. దాయాలనుకుంటే తను దాయొచ్చు, తర్వాత ఎప్పుడో చెప్పొచ్చు ఆర్ చెప్పకపోవచ్చు కూడా. అండ్ మేము ఎంక్వైరీ చేసుకున్నా కూడా అది మాకు మేబీ తెలియచ్చు, తెలియకపోవచ్చు. అది సీక్రెట్ గా ఉండిపోయి ఎప్పుడో తెలిసేదేమో. కానీ తను ఫస్ట్ కాల్ లోనే లేదు ఇది జరిగింది, నీకు ఓకేనా కాదా, నీకు ఓకే అయితేనే ఎదరికి వెళ్దాం, లేదంటే ఇక్కడ ఆపేద్దాం, నీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అలా నా టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇంత జెన్యూన్ గా ఒక పర్సన్ ఎవరు ఉంటారు? ఉన్నది ఉన్నట్టు మొత్తం చెప్పారు కదా. అంటే అప్పటికి ఫుల్ స్టోరీ చెప్పలేదు కానీ తను పైన చెప్పారు. ఇంకా నీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా, ఏ ప్రూఫ్ కావాలన్నా, ఏం కావాలన్నా అడుగు, నేను చూపిస్తాను, నీకు చెప్తానని అన్నారు. నాకు ఇంకా అవేం అవసరం లేదు అనిపించింది. నేనైతే ఇంకేం వద్దు, మా పేరెంట్స్ కి కూడా చెప్పొద్దు అసలు ఇది, నాకైతే ప్రాబ్లం లేదు. అప్పటికి మనం సొసైటీలో నేను ఒక ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఇలా కొన్ని కేసెస్ చూసాను, వింటూ ఉంటాను కూడా. సో నాకు ఇదేమి అమ్మో ఇదేంటి అని అనిపించలేదు. అండ్ ఏముంది, ఎంగేజ్మెంటే కదా, బ్రేక్ అయిపోయింది కదా, ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు కదా, తప్పే ఉంది పెళ్లి చేసుకుంటే. సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు ఒక మనిషికి? అండ్ తను మాట్లాడిన విధానంలో వాటిలో నాకు చాలా జెన్యూనిటీ కనిపించింది. నాకు ఇంకేం అక్కర్లేదు, ప్రూఫ్ కూడా అక్కర్లేదు, ఇంకే ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు. మీరు అసలు అవేమి ఆలోచించకండి, మర్చిపోండి, ఇక్కడ నుంచి హ్యాపీగా ఉండండి. ఇప్పుడు దాకా జరిగిందంతా సాడ్ అనుకోండి, ఇక్కడ నుంచి ఓన్లీ హ్యాపీ డేస్ అనుకోండి, మన ఇద్దరు హ్యాపీగా ఉందాము అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్, యాక్చువల్లీ నేను ఫోన్ చాలా తక్కువ యూజ్ చేస్తాను, మార్నింగ్ లెగ్గానే నాకు ఎందుకో ఇంకా ఆగలేదు నాకు తనకి మెసేజ్ చేయాలని చెప్పేసి. ఆ రోజు నైట్ అంతా నిద్ర పట్ల లేవగానే ఫస్ట్ తనకు మెసేజ్ చేశాను. మెసేజ్ చేస్తే తను సర్ప్రైజ్ అయ్యారంట. ఎవరు కాల్ చేసి చెప్పినా స్టోరీ విని ఫోన్ పెట్టేసేవారంట, వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చేది కాదంట. ఫస్ట్ టైం ఒక అమ్మాయి నా స్టోరీ విని నాకు రిప్లై ఇచ్చింది. నేనైతే నువ్వు ఇంకా మాట్లాడమనుకున్నాను, మీ టైం ఇండియా టైమ్ లో 9 o'clock కి మెసేజ్ ఒకసారి చేసేవారు, కాల్ చేసి ఏంటో తెలుసుకుని ఇంకా నీకు ఓకే అయితే ఎదరికి వెళ్దాం, ఎలాగో నువ్వు నో చెప్తావని నాకు తెలుసు, సరే అట్లీస్ట్ ఒకసారి బాగా అనిపించింది నీతో మాట్లాడడం అని చెప్పేసి ఫోన్ పెట్టేద్దాం అనుకున్నాను. కానీ అనుకోకుండా నీ నుంచే రిప్లై వచ్చిందని తను సర్ప్రైజ్ అయ్యారు. అంటే అప్పుడు దాకా తను మాట్లాడిన వాళ్ళు ఎవరు తన స్టోరీ విన్నాగా తిరిగి మాట్లాడలేదంట. ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడింది, నాకు చాలా హ్యాపీగా ఉందని అన్నారు. దెన్ వి స్టార్టెడ్ టాకింగ్ అనమాట. తను ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఏం వద్దంటున్నాను నేను. దెన్ అలా మాట్లాడుకున్న తర్వాత నేనైతే తను అడిగారు, మీ ఇంట్లో చెప్పి ఈ విషయం అని అన్నారు. నేను ఎందుకు వెళ్ళి చెప్తాను మా ఇంట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే జరిగిందో నాకైతే ప్రాబ్లం లేదు, ఉండబోయే మన ఇద్దరం, పెళ్లి చేసుకునేది మన ఇద్దరం, మనకి లేని ప్రాబ్లం పేరెంట్స్ కి ఏంటి, ఇది మన ఇద్దరి మధ్యనే ఉంచుదాం, పేరెంట్స్ వరకు వద్దు అని అన్నాను. చిన్నేమో లేదు పేరెంట్స్ కి చెప్పాలి, అలా దాయకూడదు, ఇది అరేంజ్ మ్యారేజ్ కదా, రేపు పొద్దున ఎవరి ద్వారా తెలిస్తే బాగోదు, పేరెంట్స్ కి తెలియాల్సింది
వచ్చింది అని కూర్చున్నారు. నేను చెప్పనంటే లేదు నువ్వే చెప్పాలని ఫైటింగ్ అనడం ఇద్దరు వచ్చిన. ఇలా కాదు నేను చెప్తే బాగోదు, అది పెద్దవాళ్ళ ద్వారా వస్తేనే బెటర్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తో కాల్ చేయించమన్నాను. వాళ్ళు డిస్కస్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి కాల్ చేయించాం. సో మా మార్చ్ 2023 to 2024 కి డిలే అవడానికి రీజన్ ఇదే. చెప్పండి బాగి గారు. సో పేరెంట్స్ మాట్లాడుకున్న తర్వాత అప్పటికి మేము జస్ట్ 3 days మాట్లాడుకున్నాం, జస్ట్ కాల్స్ మాట్లాడుకున్నాం. ఆ 3 days లోనే ఒకరి మీద ఒకరికి ఎందుకో తెలియదు ఇష్టం వచ్చింది, నమ్మకం వచ్చింది, పెళ్లి చేసేసుకుందాం అని అన్ని అనేసుకున్నాము. పేరెంట్స్ మాట్లాడిన తర్వాత దానికి ఒక బ్రేక్ వచ్చింది. మా ఇంట్లో నుంచి యాక్సెప్టెన్స్ రాలంటే ఏం రిప్లై లేదు, ఎస్ లేదు, నో లేదు, జస్ట్ పాజ్, అట్లా మ్యూట్. ఓకే, సో వాళ్ళకి ఇట్ ఇస్ సర్ప్రైజ్ బేసిక్లీ, అంతే కదా. అదేంటి ఇప్పుడు పేరెంట్స్ మాట్లాడారు అని అంటే ఎవరితో మాట్లాడారు? మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారితో మాట్లాడారు? మా ఫాదర్ బాగి గారి ఫాదర్ తో మాట్లాడారు. సో బాగి గారి ఫాదర్ తో మాట్లాడిన తర్వాత బాగి గారు మీ పేరెంట్స్ మీతో ఈ విషయం ఏమైనా డిస్కస్ చేశారా? ఏంటి ఇది కాంప్లికేషన్ అని? లేదు, అంటే నేను మా పేరెంట్స్ తో డిస్కస్ చేయలేదు. అండ్ మా ఫాదర్ కి కాల్ వెళ్ళిందని తిని ద్వారా నాకు తెలిసింది. మా ఫాదర్ ఏమైనా డిస్కస్ చేస్తారేమో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తున్నాను. మా ఫాదర్ డిస్కస్ చేయట్లేదు. నేను ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఆయన ఓపెన్ అప్ అవ్వట్లేదు. కన్వర్సేషన్ వస్తే అన్న మాట్లాడదామని నేను వెయిట్ చేస్తాను, అటు నుంచి ఏం రావట్లేదు. సైలెంట్ అయిపోయారు మా ఫాదర్ కూడా. ఒక ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేశారు. ఈ లోపు మేము జస్ట్ 3-4 days తర్వాత మేము కాల్స్ మానేసి జస్ట్ టెక్స్ట్ చేసుకుంటున్నాం. తనకి చెప్పేదాన్ని ఇంట్లో ఏమి మాట్లాడట్లేదు, నాకేం తెలియట్లేదు, ఏం చేద్దాం అని మేము ఇద్దరం తల పగలగొట్టుకుంటున్నాం. నువ్వు వెళ్ళి మాట్లాడంటారు, నువ్వేమైనా ఇనిషియేట్ చేయంటారు, నేను అలా వెళ్ళి ఇనిషియేట్ చేస్తాను, వాళ్ళ నుంచి రావాలి. ఏదైనా నార్మల్ థింగ్ అంటే వెళ్ళి మాట్లాడి సంథింగ్ ప్రాబ్లం కదా. సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏదో భయపడుతున్నట్టున్నారు. మా ఫాదర్ వచ్చి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను ఏం ఇనిషియేషన్ తీసుకోలేదు. కొన్ని రోజుల తర్వాత 1 week or సంథింగ్ సమ్ డిస్కషన్ లో ఏంటి సంబంధం అని మా డాడీ స్టార్ట్ చేశారు, నేను స్టార్ట్ చేసిన సంథింగ్ డిస్కషన్ వచ్చినప్పుడు మా ఫాదర్ ఎందుకు కేసెస్ అంటున్నారు, వాళ్ళ ఫాదర్ మనకు అవన్నీ ఏంటో తెలీదు, మన ఫ్యామిలీలో అలాంటివి ఏం లేవు కదా, ఎందుకు మనకి పెళ్ళంటే హ్యాపీగా ఉండాలి, ఇప్పుడు కేసెస్ అన్ని ఇంకా సాల్వ్ అవ్వలేదంట, నువ్వు వెళ్ళి మళ్ళీ అవి నువ్వు కూడా ఫేస్ చేయాలి, మనకు అవసరం లేదు అని అన్నారు. లేదు డాడీ అని నాకు అక్కడ ఇంకా మాట్లాడడానికి ఛాన్స్ రాలేదు. నేను చెప్దామని మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా మా డాడీ ఏమో వద్దు అంటున్నారు. సరే ఎందుకులే వాళ్ళు ఇబ్బంది పెట్టడం, మేబీ వాళ్ళు చాలా చూసుంటారు పెద్దవాళ్ళు, వాళ్ళు అంటున్నారంటే ఏదో రీజన్ ఉంటది అని చెప్పేసి నేను ఇంకేం మాట్లాడలేకపోయాను. దగ్గరికి వచ్చి ఇలాగా మా ఫాదర్ ఇలా అన్నారు అని అంటే మా ఇద్దరు ఒకళ్ళనొక్కళ్ళు వదులుకోలేకపోతున్నాం. అంటే కాల్స్ మాట్లాడుకోవట్లే కానీ టెక్స్టింగ్ మాత్రం చేసుకునే వాళ్ళం. నాకు ఆ కన్వర్సేషన్ ఎండ్ చేయాలని లేదు తనతో. ఆ 3-4 days కే ఏంటో చాలా క్లోజ్ ఫ్రెండ్ లా బాగా అలవాటు అయిపోయింది ఒకరికొకరు. టెక్స్టింగ్ కూడా నాకు ఎండ్ చేయాలని లేదు, మాట్లాడాలని ఉంది, తనతో ట్రావెల్ చేయాలని ఉంది, కానీ ఇంట్లో నువ్వు అంటున్నారు. ఇంకా చాలా కష్టంతో ఒక రోజు మేము ఇద్దరం ఒక 2-3 days తర్వాత సరే ఇంకా అలానో వద్దన్నారు కదా, మనం ఇంకా ఆపేద్దాము, లెట్స్ బీ ఫ్రెండ్స్ అని అనుకున్నాం మేము. మీరు ఇండియా వచ్చినా నాకు కలవండి, నేను ఒకవేళ యుఎస్ వస్తే మిమ్మల్ని కలుస్తాను, మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు కాల్ చేయండి. అండ్ మా తమ్ముడు డాక్టర్ కాబట్టి మీకు ఏ మెడికల్ ఇష్యూస్ వచ్చినా నాకు రీచ్ అవుట్ అవ్వండి. ఇలాగా ఒకళ్ళనొకళ్ళు చెప్పుకున్నాను అనమాట. జస్ట్ మన హార్డ్లీ మాట్లాడుకున్నది 3-4 times అండ్ కొన్ని టెక్స్ట్ ఒక హార్డ్లీ 1 week. నేనేంటి మీతో ఎంత ఎమోషనల్ గా అటాచ్ అయిపోయాను. అండ్ నేనేదో తనకి చెప్పడం, తనేమో నాకు చెప్పడం, ఈ క్వాలిటీస్ మీలో గుడ్, ఇది ఒక్కటే మీరు మార్చుకుంటే సరిపోతుందని నేను తనకు షేర్ చేయడం, తను నాకు చెప్పడం, ఈ క్వాలిటీస్ నచ్చాయి, ఖచ్చితంగా మీకు వచ్చే అమ్మాయి అదృష్టవంతురాలు, అలా ఒకళ్ళనొకళ్ళు అనుకున్న తర్వాత నేనేంటి అప్పగింతల్లో ఉన్నాయి, ఏంటి ఇలా అయిపోయింది, అది లేకపోయి కేసు అనేది లేకపోయి ఉంటే బాగుండేది, మనకి పెళ్ళి అయ్యేది, ఇలా మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు మేము మాట్లాడుకోలేదు. కానీ మాట్లాడాలనిపించేది, నాకేమో ధైర్యం వచ్చేది కాదు, తనకు కూడా ఆ ఫీలింగ్ ఉండేది. అప్పటికి మేము ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు ఫాలో అవుతున్నాం. సో రీల్స్ షేర్ చేసుకునే వాళ్ళం అనమాట. ఎప్పుడైనా ఏదైనా టాపిక్ వస్తే, ఏదైనా నా లైఫ్ లో ఏమైనా జరిగినా తన లైఫ్ లో ఏమైనా జరిగినా చెప్పడానికి టెక్స్ట్ చేసుకునే వాళ్ళం. ఎలాంటి రీల్స్ ఏంటంటే తను ఇంకా టచ్ లో ఉన్నాడా లేదా తెలుసుకోవడం కోసం రీల్స్ అనమాట.
మాట్లాడతాడా వదిలేస్తాడా? తను కూడా అలానే ఏంటి అమ్మాయి ఉందా లేదా అలా ఏం కాదు ఊరుకో. సో అలా రీల్స్ ఏంటంటే ఓకే చూసి రిప్లై ఇచ్చారంటే ఓకే వీళ్ళు టచ్ లో ఉన్నారు, ఇంకా బ్లాక్ చేయలేదు, ఇంకా వదలలేదు అని తెలుసుకోవడం కోసం అలా రీల్స్ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. నైస్. సో ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. మీరు అన్నారు ఈ ప్రాసెస్ లో ఫస్ట్ నేను తన ఫొటోస్ చూడలేదు, తమ్ముడిని ఓన్లీ బయోడేటా పంపించమన్నాను అని చెప్పారు కదా. ఈ ప్రాసెస్ లో తన ఫొటోస్ మీరు ఎప్పుడు చూసారు? ఆ దారుణాన్ని నేను చెప్తా. సో బేసిక్లీ మేము ఫస్ట్ ఫోన్ కాల్ అంతా మాట్లాడేసుకొని కాల్ 1 hour అయిన తర్వాత నేను అడిగాను కదా ఎట్లా అనిపించింది మీకు అని చెప్పి, రైట్ బిఫోర్ ఐ స్టార్టెడ్ టు ఎక్స్ప్లెయిన్ మై పాస్ట్ అడిగాను అనమాట. మీరు అసలు మామూలుగా నా ఫొటోస్ అవి చూసారా ఆ కన్వర్జేషన్ లో, అంటే ఆ ఫస్ట్ 1 hour కన్వర్జేషన్ లో అసలు మీకు ఏం నచ్చింది నాలో, అంటే బానే అనిపించింది అని అన్నారు కదా, మీకు ఏం నచ్చింది, ఇట్లా ఏమైనా చూడటానికి బాగా అనిపించిందా లేకపోతే మాట్లాడుతుంటే బాగా అనిపించిందా, ఇట్లా అడుగుతుంటే చూడటమా ఎవరు చూసాడు నీ ఫోటో నేనేం చూడలేదంటే. ఓకే. నేనైతే అసలు ఒక్కసారి అర్థం కాలేదు నాకు. ఫోటో చూడకుండా కూడా మాట్లాడటానికి రెడీగా ఉండే మనుషులు ఉన్నారా ఈ రోజులో? ఎగ్జాక్ట్లీ నాకు అదే అర్థం కాలేదు, అందుకే అడిగా. అంటే అంత బ్లైండ్ గా నాకు అప్పటికి వాళ్ళ తమ్ముడు ఇట్లా నా ప్రొఫైల్ సెలెక్ట్ చేసాడని నాకు తెలియదు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ తను పిక్ చేసుకున్నారు అనే ఊహలోనే ఉన్నాను. సో తను అలా చెప్పేసరికి నేను అసలు నాకు గొంతు ఎండిపోయింది. ఏంటి ఫోటో చూడలేదా అంటే చూడలేదంటుంది. నిజం చెప్పు పర్లేదు చూస్తుంది చూడలేదంటే. అది అడిగిన తర్వాత ఫస్ట్ ఫోన్ కాల్ అయిపోయిన తర్వాత చూసినట్టుంది. కాల్ అయిపోయిన తర్వాత నాకు జెన్యూన్ గా అనిపించని నమ్మాను, కానీ ఎందుకని మంచిది ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా అని ఉంది. ఇంట్లో చెప్పలేను, ఏం చేద్దాం ఆలోచిస్తే తను ఏ కాలేజ్ ఇవన్నీ చెప్పారు కదా. ఓకే ఎస్ఆర్ఎం అని అన్నారు. అదే కాలేజ్ లో నేను వర్క్ చేస్తున్న కంపెనీలో నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తనకు కాల్ చేసి ఇలా మీ క్యాంపస్ నుంచి ఒక సంబంధం వచ్చింది, మా పేరెంట్స్ అయితే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నాయి, అయితే పెళ్లి ఫిక్స్ అయిపోయిందని చెప్పాను ఆ అబ్బాయికి. అలా అయితే ఎంక్వైరీ చేస్తారని, పెళ్లి ఫిక్స్ అయిపోయింది, ముహూర్తాలు లేవంట, పెట్టేస్తాం అంటున్నారు, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, త్వరగా ఈ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయి, నాకైతే ఏంటో డౌట్ గా ఉంది, ఇలాగ భయపెట్టాను అనమాట. పెడితే మనకి ఇన్ఫర్మేషన్ త్వరగా తెలుస్తుందని. మన దగ్గర ఇవి కూడా ఉన్నాయి. ఈ ట్రిక్ ఏదో బాగుంది. ఇన్ని రోజులు తెలియక అయిపోయాం, ఇంకా చెలరైపోతాం. ఇంకా అంటే చెప్పారు నెక్స్ట్ టైం మాట్లాడాలి, నేను ప్రొసీడ్ అవ్వచ్చా లేదా ఒక డైలమాలో ఉన్నాను నేను. సో నాకు ఇన్ఫర్మేషన్ త్వరగా రావాలని చెప్పేసి ఇలా మా ఫ్రెండ్ దగ్గర యాక్ట్ చేసి, నాకు 1 day లో ఇన్ఫర్మేషన్ కావాలి, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అంటే తను వెళ్ళి. ఇది ఎప్పుడు ఆఫ్టర్ దట్ 1 hour కాల్? సో అప్పటికి నీకు సంజయ్ గారు పాస్ట్ తెలిసిందా? పాస్ట్ తెలిసిన తర్వాత అది నిజమో కాదో, ఇంకా తిను బీటెక్ లో కూడా ఏమైనా ఎలా ఉన్నారు, అసలు ఏంటి అసలు ఎలా ఉన్నాడు అవన్నీ తెలుసుకోవాలని చెప్పి అప్పటికి మేము ఇన్స్టాగ్రామ్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు, ఓపెన్ చేసి మ్యూచువల్స్ చెక్ చేయడం. అనుకోకుండా ఏంటంటే ఏ ఫ్రెండ్ అయితే నేను రీచ్ అవుట్ అయినా తను మ్యూచువల్ లో ఉన్నాడు. తిను అడిగాను ఇలాగా, తిను మీకు తెలుసా అని అడిగాను. తిను చెక్ చేసి చాలా మంది మ్యూచువల్స్ ఉన్నారు కానీ నాకు అబ్బాయి ఎవరో తెలియదు అని అన్నాడు. ఓకే సంథింగ్ కనెక్షన్ ఉంది వీళ్ళిద్దరి, తనకు చెప్తే ఖచ్చితంగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పి తను అడిగాను, నువ్వు ఎంక్వైరీ చేసి నాకు చెప్పు అని. అనుకోకుండా ఏంటంటే తను ఇద్దరు సేమ్ స్కూల్ సేమ్ కాలేజ్. సో ఓకే ఎవరి ద్వారా ఎలాగైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తాను, నేను ఒక 1 day వెయిట్ చేశాను. ఈ లోపు దీంతో కన్వర్సేషన్ కట్ చేయకుండా మాట్లాడుతూ ఉన్నాను. తను చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తను చేసి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి అబ్బాయి చాలా మంచోడు, మీ దగ్గరికి వెళ్ళొచ్చు, బీటెక్ క్లాస్ లా చాలా మంచోడు అంట, సాటర్డే అయితే గుడికి వెళ్తాడంట, ఏ హ్యాబిట్స్ లేవు, అండ్ కాలేజ్ లో సంథింగ్ తను దేనికో హెడ్, చాలా బాగా చదువుతాడు, మాస్టర్స్ కి వెళ్ళిపోయాడంట, అక్కడ కూడా చాలా మంచి జాబ్ అంట, బాగా సెటిల్ అయ్యారంట, మంచి ఫ్యామిలీ అంట, నువ్వు కళ్ళు మూసుకుని ఎదరికి వెళ్ళిపోవచ్చు అని ఇంకా దీని గురించి మొత్తం తనకి ఏవైతే డీటెయిల్స్ తెలిసినాయో అన్ని చెప్పాడు అనమాట. నేను ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత రీసెంట్ గా చెప్పాను, పెళ్లికి వచ్చాడు అతను, పెళ్లికి వచ్చాడు, చెప్పాను ఇలాగా మీ గురించి ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు అని. అంటే కొన్ని ఏదైతే తిన క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రం, నా రూమ్మేట్స్ కి తప్పితే ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్. ఈ బాగి గారు ఫస్ట్ ఇట్లా నేను చెప్పాను కనపడటానికి ఇలా ఉంటారు గాని సార్ ఎలా అంటే భయం కాకుంటే మీ స్టోరీ వినగానే ఓకే ఈ అమ్మాయి మంచి ఎంపాత్ లా ఉంది,
సిచ్యుయేషన్ చెప్పగానే అర్థం చేసుకొని బాగా కనెక్ట్ అయింది. కనీసం ఫోటో గూడా చూడలేదు. అంటే పర్సనాలిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అని ఇలా ఎంపాత్ అనుకున్నా. బట్ ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మంచి తెలివైన అమ్మాయి గూడా అని అనుకుంటున్నా అనమాట. నైస్. నైస్. గుడ్ కాంబినేషన్. ఎప్పుడైతే నాకు మా ఫ్రెండ్ చెప్పాడో ఇంక నాకు ఓకే. ఇంక ఏదైనా సరే ఈ అబ్బాయిని చేసుకోవాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇలాగ పేరెంట్స్ ద్వారా మాట్లాడుకుని ఇలాగా ఎప్పుడైతే పాజ్ వచ్చిందో అప్పుడు బ్రేక్ ఇవ్వాల్సొచ్చింది. ఓకే. నేనైతే ఎండ్ అయిపోయిందని అనుకున్నాను. ఎండ్ అయిపోయింది అనుకుని తర్వాత నాకెందుకో తిను ఇన్‌స్టాగ్రామ్ అవన్నీ మా ఫ్రెండ్‌కి షేర్ చేసినప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు. "ఎవడో జిమ్ బాడీలా ఉంది. మంచి సిక్స్ ప్యాక్ నువ్వు చూసుకున్నావా అసలా? చేసుకుంటున్నావా?" అని భయపడుతున్నాడు. ఏంటి ఇంత భయపడుతున్నాడు ఏముందా అని చెప్పి అప్పుడు ఓపెన్ చేసి చూసాను. చూసి బాబోయ్! ఇలా ఉన్నాడేంటి? నేనేమో లిల్లీపుట్‌లా ఉంటాను. ఇంత ఉంటాను. ఎలా ఉంటానో ఏంటో. ఈ ఒక డైలాగ్ వాడేవారు. "మెలికేసి నలిపేస్తా" అని అనేవారు. నిజంగా అలా చేస్తారు. ఓకే. తేడా వస్తే అంతే ఇంకా నా పని అయిపోయింది. మళ్ళీ మా తమ్ముడికి కాల్ చేశాను. "ఒరేయ్! ఆ ఫోటో చూసి నాకెందుకురా పంపించావు అసలు ఎలా యాక్సెప్ట్ చేసావు నువ్వు? నాకు భయమేస్తుంది. ఏంటిది" అని అంటే మా తమ్ముడు "అవేం లేవు. నువ్వు కూడా తనతో పాటు జిమ్‌కెళ్ళి నువ్వు కూడా పెంచుకోవచ్చు. ఏం భయపడకు. చూడ్డానికి అలా ఉంటారు. కానీ ఎలా అనిపించింది మాట్లాడిన తర్వాత?" మాట్లాడితే బాగా అనిపించిందంటే, అంతే కదా! ఎందుకు ఒక పర్సన్‌ని ఫోటో అవి చూసి ఎందుకు భయపడతావు? అనిపించినప్పుడు ఇంకా కొంచెం మాట్లాడి తెలుసుకో. అంతే తప్పితే వాళ్ళు ఫిజిక్ అవి చూసి నువ్వు భయపడకు అని అన్నాడు. మా తమ్ముడు కూల్ డౌన్ చేసాడు నన్ను. ఓకే సరే మాట్లాడదాం అని అలా మాట్లాడాము. జూన్‌లో మేము మాట్లాడుకున్నాము. జూన్ ఎండింగ్‌కి అయిపోయింది. అలా మాట్లాడుతూ ఉండగా ఒక రోజు జూలై 16థ్ ఆర్ 17 సంథింగ్ టెక్స్ట్ చేస్తున్నాం నైట్. నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ తినకి టెక్స్ట్ చేశాను. తను టెక్స్ట్ చేశారు ఏదో సంథింగ్ చేస్తే ఇలా మా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను అని అన్నాను. ఈ టైంలోనే అంటే జస్ట్ ఫ్రెండ్స్ అందరం వీడియో కాల్ మాట్లాడుకుంటున్నాం అని అంటే నాకు చేయవా అని ఏదో సంథింగ్. మీ దర్శన భాగ్యం మాకు ఎప్పుడు కలిగిస్తారా అన్నాను. జనరల్లీ చాలా తక్కువ కాల్స్ ఆర్ వీడియో కాల్స్ అయితే చాలా తక్కువ. మా తమ్ముడితో ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడను నేను ఎక్కువ ఇన్ పర్సన్ మాట్లాడి కలవడానికి ప్రిఫర్ చేస్తాను కానీ ఈ కాల్స్ టెక్స్ట్ ఈ వీడియో కాల్స్ అవి నాకు నచ్చవు. తినే ఎలా అంటే నువ్వు చేస్తావా చేయవా అని ఒక ఛాలెంజ్ టైప్ లో సంథింగ్ అంటే దాన్ని ఏమంటారు అంత భయపడుతున్నావా వీడియో కాల్ కి అలా సంథింగ్ ఏదో అన్నారు. వీడేంటి నేను భయపడుతున్నాడు అనుకుంటున్నాడా ఏంటి అసలు నేను చేయలేను అనుకుంటున్నారు. వీడియో కాల్ కదా ఆగని చేస్తా అని మా ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పేసి కాల్ చేశాను. ఫస్ట్ టైం అప్పుడే మేము చూసుకోవడం ఒకళ్ళొకళ్ళం. ఇదెప్పుడు ఇంకా మనకి వర్కౌట్ అవ్వదు అని చెప్పి గుడ్ బైస్ చెప్పేసిన తర్వాత ఓకే. ఓకే. ఏమైంది వీడియో కాల్‌లో? నేనైతే కొంచెం భయపడుతూ ఉన్నాను. ఎలా ఉంటారో ఏంటని. చూడగానే ఈ కామెడీ చేస్తావా దట్స్ రైట్. 2 నిమిషాలు మాట్లాడితే అర్థమవుతది. అమ్మో! ఫోటోలకి పర్సనాలిటీకి సంబంధం ఉండదు అని. కాకపోతే కొంచెం ఫేస్ కొంచెం సీరియస్ ఫేస్ అన్నమాట. కొంచెం నవ్వండి అంటే నవ్వుతారు. నవ్వుతే ఓకే. నో ఎక్స్‌ప్రెషన్ ఫేస్‌లో అయితే ఎవడైనా సరే భయపడాల్సిందే. ఎక్స్‌ప్రెషన్ చూసి. ఎగ్జాక్ట్‌లీ. మన లిజనర్స్ అందరికి విన్న వాళ్ళకి అందరికి ఇది ఒక టేక్ అవే అండి. మనుషులు ఫోటోల్లో ఎలా కనిపించినా సరే ఒకసారి మాట్లాడితే మాత్రం మీకు తెలుస్తదండి. వాళ్ళు సీరియస్ మనుషులా, సరదా మనుషులా అని చెప్పి. అయితే భాగి గారు మీ స్టోరీ ఇందాకలు వినేటప్పుడు కొంచెం ఎమోషనల్‌గానే అనిపించింది. అంటే ఒక మనిషి కష్టాన్ని విని అర్థం చేసుకొని అయ్యో! అయిందేదో అయింది. ఇప్పుడు ఒక లైన్ అంటారనమాట మీరు. వాళ్ళు ఇప్పుడు లైఫ్‌లో లేరు గదా! ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళది గదా! అని అర్థం చేసుకోవడం అనేది చాలా రేర్ అండి. ఇప్పుడు మీరన్నారు ఆయనకి చాలా ఫోన్ కాల్స్ ముందే అయినియి. బట్ ఎవరు కాల్ బ్యాక్ చేయలేదు అని చెప్పి. బట్ మీరలా ఆలోచించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయామ్ వెరీ హ్యాపీ టు నో దట్ దేర్ ఈస్ సమ్‌వన్ ఔట్ దేర్ హూ థింక్స్ లైక్ దిస్. చాలా బాగా అనిపించింది. బేసిక్‌లీ లాస్ట్ ఎపిసోడ్ ఏంటి అనంటే పాస్ట్ గురించే మొత్తం. అసలు పాస్ట్ ఇలా చెప్తే మంచిది అని చెప్పి. కానీ పాస్ట్ చెప్పాక అవతల వాళ్ళు మనమేం ప్రూఫ్‌లు అడగలేం కొన్నిసార్లు. కానీ మీకు సంజయ్ గారు నిజం చెప్తున్నారు అని ఆ నమ్మకం ఎలా వచ్చింది? మాటల్లో సిన్సియారిటీనా? లేకపోతే ఇంకేమైనా ఉంటదా? మాటల్లోనే నాకనిపిచ్చింది. అంటే తన గురించి తను చెప్పుకున్నారు ఫస్ట్. తనేంటో తను ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నారు. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నాకిలా జరిగింది. నీకు ఓకే అయితేనే ఎదరికెళ్దాం. ఇబ్బందేం లేదు అని చెప్పారు. జనరల్లీ ఎవరు షేర్ చేసుకోరు కదా! సీక్రెట్‌గా ఉంచాలనుకుంటారు. అడిగితే గాని చెప్పరు. అప్పటికే వాళ్ళ పేరెంట్స్ నుంచి మాకు ఆ డీటెయిల్స్ తెలీవు ఆర్ మాకు ఆ ఇన్ఫర్మేషనే లేదు. ఇలా తనకొకటి జరిగింది అని.
తను దాయాలనుకుంటే దాచేయచ్చు, కానీ నాకు తెలియాలి, నేను చేసుకున్న అమ్మాయికి ఇలా నాకు జరిగిందని తెలియాలని తను ఫస్ట్ కాల్ లోనే చెప్పేశారు. మేబీ ఒక 3-4 కాల్స్ తర్వాత చెప్పుకుంటుంటే నా టైం వేస్ట్ చేశారు ఇంతసేపు అన్న ఫీలింగ్ వచ్చేది. తను ఫస్ట్ కాల్ లోనే చెప్పడం, నీకు ఓకే అయితే నేను ఎదరికి వెళ్దాం, ఇబ్బంది ఏం లేదు అనడము, ఓకే తను ఎవరో జెన్యూన్ గా ఉన్నారు. అండ్ తన మాటలకి ఏమో తెలీదు, నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి ఏదో నాకే జరిగింది అన్నట్టు ఫీల్ అయ్యాను నేను. ఏదో మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ కే జరిగింది అన్నట్టు ఫీల్ అయ్యాను నేను. ఆల్సో కాల్ అయిన తర్వాత నేను ఏడ్చేసాను అన్నాను కదా, నేను కనెక్ట్ అయిపోయాను అనమాట. ఓకే, రేపు పొద్దున నా ఫ్యామిలీలో ఒకరికి జరిగితే నేను సపోర్ట్ చేయనా, నేను ఎందుకు చేయకూడదు, ఏమో నాకు జెన్యూనిటీ అనిపించింది తన మాటల్లోనే. అండ్ తను ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు ఇంకే డీటెయిల్స్ వద్దు, ఏ ఇన్ఫర్మేషన్ వద్దు, దాని గురించి ఇంకా మీరు ఆలోచించకండి, జరిగింది ఏదో జరిగిపోయింది కదా, ఇంకా దాని గురించి డిస్కషన్ వద్దు, మర్చిపోండి అసలు ఇలా మీ లైఫ్ లో ఒకటి జరిగిందని అని అనేదాన్ని. తను ఎప్పుడైనా డిస్కస్ చేయడానికి ట్రై చేసినా కూడా నేను ఇష్టపడేదాన్ని కాదు. ఎందుకు మళ్ళీ దాని గురించి ఆలోచించి మనం బాధపడడం, ఏదో జరిగింది ఏదో అయిపోయింది కదా, ఇంక నుంచి మీరు ఏం జరగాలనుకుంటున్నారు మీ లైఫ్ లో దాని మీద ఫోకస్ చేయండి అని అనేదాన్ని. సో బేసిక్లీ తన మాటల్లో సిన్సియారిటీ లాస్ట్ వరకు ఆగకుండా ఫస్ట్ లోనే ఇలా ఉంది, మీకు ఓకే అయితేనే ఇంకా ముందుకు ట్రావెల్ చేద్దాం అనే ఆనెస్టీ. ఇంకా అఫ్ కోర్స్ కొన్ని అన్ని లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఒక మనిషితో మాట్లాడినప్పుడు ఆ హ్యూమన్ కనెక్షన్ వస్తుంది అనమాట. ప్రాబబ్లీ మనం లేబుల్ పెట్టాలి అని అంటే మీకు ఆ గట్ ఫీలింగ్ వచ్చింది అని నేను నమ్ముతా. యూ చూస్ టు బిలీవ్ హిమ్ వితౌట్ ఎనీ ప్రూఫ్స్. అది మీ మంచితనం కూడా. అందరూ అలా ఉండలేరు. అండ్ సంజయ్స్ ప్రీవియస్ మ్యాచెస్ ఆర్ లైవ్ ఎగ్జాంపుల్స్ హియర్. యా, మీరు ఆసమ్. అండ్ ఈ హోల్ స్టోరీలో అంటే మీ సైడ్ ఆఫ్ స్టోరీలో మీ తమ్ముడు అసలు హీ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. అసలు మా పెళ్లి పెద్ద ఎగ్జాక్ట్లీ కదా. అసలు ప్రతి ఎవ్రీ స్టెప్ లో అమ్మాయిగా తనకి కొన్ని కన్స్ట్రెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక టిపికల్ మెంటల్ రెస్పాన్స్ అవ్వచ్చు, ఆ థాట్ ప్రాసెస్ లో నావిగేట్ చేయడానికి చాలా హెల్ప్ చేశాడు. మేల్ పర్స్పెక్టివ్ ఇచ్చాడు అనమాట. మేల్ పర్స్పెక్టివ్ అన్న దానికన్నా ఒక క్లెవర్ సజెషన్స్ లాగా ట్రై ఇట్ అవుట్ అండ్ సీ. తను ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వేలో ఇండైరెక్ట్ గా తనకిచ్చిన అడ్వైస్ ఏంటి, ట్రై చేసి చూడు ఒకసారి, ఓకే అజ్యూమ్ చేసుకోవద్దు. సో అసలు యా హీ ప్లేడ్ ఈ కీ రోల్. అదర్వైజ్ మేబీ ఇది ఎంతవరకు వచ్చేది కాదేమో. ఏంటి అబ్బాయి టెక్స్ట్ చేయట్లేదు అని కామ్ గా ఊరుకుంటే, ఏంటి అబ్బాయి పేరెంట్స్ మాట్లాడినా నాకు కాల్ చేయట్లేదు అని కామ్ గా ఊరుకుంటే అక్కడితోనే ఎండ్ అయిపోయేది కదా. యా, భాగి గారి సైడ్ విన్నాం. ఇప్పుడు లెట్స్ హియర్ ద సంజయ్స్ వర్షన్. ఇక్కడ యాక్చువల్లీ ఐ హ్యావ్ అ క్వశ్చన్. ఏంటి ఆల్రెడీ రాసుకున్నా. భాగి గారు ఏంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఈమెయిల్ వెళ్ళిన తర్వాత దే టుక్ 2 days అనమాట. May 4th పంపిస్తే May 6th. ఓకే, వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్ ఏదో వాళ్ళ ఫ్యామిలీ డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ సంజయ్ గారికి ఏంటి అని అంటే May 12th వెళ్ళింది ఈమెయిల్. May 12th ఈయన ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అన్నారు. నేనేమనుకుని వచ్చాను, ఆహా ఈయనే ఫస్ట్ టెక్స్ట్ చేసి ఉంటారు, మొత్తం కాన్వర్సేషన్ ఈయనే నడుపుంటారు ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాను. అసలు ఎందుకు టెక్స్ట్ చేయలేదు? ఇప్పుడు భాగి గారి తరపు నేను అడుగుతున్నా. నాకు అర్థమైంది సార్, మీరిద్దరు కలిపి నన్ను నిలదీస్తారని అర్థమైంది. యా, వీఆర్ నిలదీసిపోయింగ్ యూ రైట్ నౌ. చెప్పండి ఏం జరిగింది? అప్పటికి నాది ఇంకా నా మీద ఉన్న పోలీస్ కేసు అది ఇంకా బయటికి రాలేదు. నేను సో ప్యారలల్లీ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. నేను ఎమోషనల్ గా ఒక అంటే ఏదో అంటారు కదా, when a storm hits you, you either turn to be a good person or a bad person. I mean after that, once you survive something really bad in life. సో ఆ ఫేజ్ లో ఎట్లా ఉండిందంటే, నాకు ఇప్పుడు ఒక అమ్మాయి కావాలా, 30 ఏళ్ళు బాగానే బతికేసాను, ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చి వాళ్ళు టిక్కు టిక్కు పని తిరుగుతా ఉంటారు మన ముందు, ఊరికే అలుగుతారు, మనం ప్లీజ్ చేయాలి, మళ్ళీ ఓపికలు పెంచుకోవాలి, ఇవన్నీ ఎందుకు అవసరమా? పొద్దున్న లెగిస్తాను, వర్కౌట్ చేసుకుంటాను, వర్క్ చేసుకుంటాను, హెల్దీగా తింటాను, పడుకుంటాను, ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్తాను, సినిమాలు ఉన్నాయి, చాలు కదా, ఇంతకన్నా ఏం కావాలి లైఫ్ లో. ప్లస్ అప్పటికి మాట్లాడిన కొన్ని మ్యాచెస్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఎక్కడో ఉంటది కదా, అరే చూడు అందరు మనుషులు ఒకటే కాదు, వి నెవర్ నో, ఎవరు వర్కౌట్ అవుతారో తెలియదు. అంటే ఎట్లా అంటే మల్టిపుల్ థాట్స్, ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ అన్నట్టు ఉండేది అనమాట. అప్పుడే మంచిగా ఉందాం అనిపించేది, అప్పుడే నాకు ఎవరు వద్దు, మనుషులే వద్దు అన్నట్టు అనిపించేది, పెళ్లి వద్దు అనిపించేది, మళ్ళీ కొంతసేపట్లో ట్రై చేద్దాం అనిపించేది. అసలు నాకంటూ ఒక థాట్ ప్రాసెస్ క్లారిటీ లేదు. ఆ రోజు పర్టికులర్ గా ఆ మెయిల్ వచ్చే ముందు నిమిషం వరకు కూడా నాకు వద్దు పెళ్లి అని. అండ్ దెన్ చెప్పాలంటే నిజం
నిజంగా గాడ్స్ గిఫ్ట్. నాకు అవి రియల్లీ క్లోజ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. వాళ్ళ వల్లే నేను చాలా ఫాస్ట్ గా రికవర్ అవ్వగలిగానని కూడా చెప్పుకోగలను. సో ఇంకా ఈ మెయిల్ వచ్చింది. ఫోటోస్ ఫస్ట్ బయో ఓపెన్ చేశాను. ఓకే, చదివాను. ఏ ఊరు? ఓకే, ఇక్కడ జాబ్. ఓకే ఓకే, ఇండియా సంబంధం మన వల్ల అవ్వదురా నాయన. ఈ ఇండియా నుంచి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒక రకంగా ఉంటాయి, వీళ్ళ థాట్ ప్రాసెస్ లో ఒక రకంగా ఉంటాయి. ఇక్కడ మనుషులు అట్లీస్ట్ వచ్చిన తర్వాత కోపావేశాలు ఉంటే కొంచెం తగ్గుతాయి, లేదంటే ఒక చిన్న ఊరు నుంచి ఒక స్టేట్స్ లాంటి ప్లేస్ కి వస్తే కొంచెం బ్రాడ్ గా ఆలోచిస్తాం స్టార్ట్ చేస్తారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ నథింగ్ ఇమ్మీడియట్. ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇక్కడ లైఫ్ ఏంటి, వీసా సిచ్యువేషన్ ఏంటి, జాబ్ ఏంటి, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇప్పుడు మళ్ళీ ఇండియా మ్యాచ్ తలకాయ పోటు మనకు అసలు అవసరం లేదు అనే దాంట్లో చూసి ఇంకా కిందకి వెళ్తే ఫొటోస్ ఉన్నాయి. ఫోటో చూస్తే ఒక సినిమాలో బ్రహ్మానందంది ఏది రామ్ చరణ్ అండ్ బ్రహ్మానందం ఒక సినిమాలో అమ్మాయి మరి లేతగా ఉంది. అలాగా నేను చూసి అబ్బో మరీ చిన్నపిల్లలాగుంది. బాగి గారు ఏజ్ కన్నా చిన్నగానే అనిపిస్తారు. చిన్నగా అనిపిస్తారు. సో నేను చూసి అరే అని అనుకున్నా. సరే ఇంకొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే పెద్ద స్మైల్ లేదు. అబ్బా వీళ్ళు ఇంకా ఈవిడ ఒక ఫస్ట్ ఇంప్రెషన్ స్కూల్ ప్రిన్సిపల్. అమ్మా బి లైక్ రూల్ అంటే రూల్ ఫర్ ఆల్. ఇంకా అయిపోయింది మన లైఫ్. ఇలాంటి క్యాండిడేట్ మనం ఎందుకు చేసుకోవటం అనే ఒక హెజిటేషన్ తోనే ఐ సెడ్ ఓకే. వచ్చింది థాట్స్, ఏమో మనిషితో మాట్లాడి చూద్దాం, ఫోటో నుంచి ఏం జడ్జ్ చేస్తానులే, మేడి పండు చూడు మేలిమై ఉంటూ పొట్ట విప్పి చూడు పొరుగులుండు అన్నట్టు. సరే ఓకే, నా ఫస్ట్ మ్యాచ్ ఎక్స్టర్నల్ అపీరెన్స్ ఇనిషియల్ ఇంప్రెషన్ వావ్ ఏంది ఎంత బాగుంది ఏంటి అన్నట్టు. బట్ ఇన్ రియాలిటీ ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్. సో అరే నీకు ఆల్రెడీ లైఫ్ జనరల్ కొంచెం తెలుసు, అండ్ ఆన్ టాప్ ఒక హిట్ తీసుకున్నావు, నేర్చుకుంటున్నావు జీవితం ఏంటో. అంటే ఇదంతా సెల్ఫ్ టాక్ ఉంటది కదా, చెయ్యి మాట్లాడి చూడు, ఏముంది ఏం పోతుంది, మహా అయితే ఇంకొక నో చెప్తారు నీకు, దట్స్ ఓకే అని అనుకుని మా బయోడేటా మా పేరెంట్స్ నాకు మా మమ్మీ డాడీకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. నా మ్యాచెస్ అన్ని టు హ్యావ్ ఎ ట్రాక్ ఆఫ్ థింగ్స్. పర్సనల్ గా షేర్ చేసుకుంటుంటే ట్రాక్ ఉండట్లేదు అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని అక్కడ షేర్ చేసుకుంటా ఉండాలి ఏమైంది, వాట్ హ్యాపెండ్ అని నేను రివ్యూ పెట్టాను ఫైనల్ గా. సో దిస్ ఇనిషియేషన్ అయింది, ఇట్లా మాట్లాడుకున్నాం, దిస్ హ్యాపెండ్ అంటే వాట్ వాస్ ద క్లోజర్ ఫర్ ఈచ్ ఆఫ్ ఇట్. సో మా మమ్మీకి చెప్పాను ఇదిగో ఇట్లా మ్యాచ్ వచ్చింది అని చెప్పి. వాళ్ళకి ఎన్ఆర్ఐ పెళ్లిగోల అనేది తెలియదు. ఇదేంట్రా ఎట్లా అంటే ఇట్లా ఉంటదిలే, నేను నీకు మళ్ళీ క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది మ్యాచ్ చూసుకోండి అని ఇచ్చాను. మా మదర్ వచ్చి బానే ఉంది కదా చక్కగా, మరి ఏంటి అంటే 5'3" హైట్ నీకు ఓకేనన్నారు. 5'3" హైట్, కలర్, ఇవన్నీ నాకు అంత ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ మ్యాచ్ కూడా నాకు నా ఫీలింగ్స్ అవే అనమాట. అంటే ఐ వాజ్ నెవర్ ఫోకస్డ్ ఆన్ అపీరెన్స్. అదంతా కాదు మమ్మీ, మనకు మాట్లాడితే మన ఫ్రెండ్, మనం ఏ కిల్ చేస్తులు చేసినప్పుడు 24 గంటలు ఒక మనిషి మనతో ఉంటారు. మనం ఏంటో మనలాగా ఉండగలిగితే సుఖంగా ఉంటాం. వాళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటారో, మేబీ ఐ హ్యావ్ టు యాక్ట్ ఇన్ అ సర్టన్ వే టు ప్లీజ్, అట్లా ఉంటే జీవితం అంతా నటనే. ఎటు సగం బయట చేస్తానే ఉంటాం, నటిస్తానే ఉంటాం మనం ఆన్ డే టు డే బేసిస్. సో ఇంట్లో కూడా ఇట్లా అనేది వన్ థింగ్ దట్ ఐ రియలీ బిలీవ్ ఏంటంటే, రిలేషన్షిప్ ఇస్ అన్ ఎఫర్ట్. నువ్వు ఎఫర్ట్ పెట్టడానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. నాకు నేను చెప్పుకుంటా, కానీ ఎఫర్ట్ ఎలా అనిపించాలంటే ఎఫర్ట్లెస్ గా అనిపించాలి. అంటే ఉద్యోగంలోనూ కష్టపడి, బయట జనాల్ని డీల్ చేయడంలోనూ కష్టపడి, మళ్ళీ ఇంటికి వచ్చి కూడా అబ్బా ఇంకా కష్టపడాలా అంటే ఉండదు. ఇంటికి వస్తే బ్యాటరీ రీఛార్జ్ అయిపోవాలి మంది, బయటికి వెళ్ళి ఎంటీ అయిపోయినా పర్లేదు, ఇంటికి వస్తే ట్యాంక్ రీఫిల్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సో మెజారిటీ ఆఫ్ ద టైం ఎఫర్ట్లెస్ ఉండాలి. దేర్ విల్ బి టైమ్స్ వేర్ యు హావ్ టు పుట్ ద ఎఫర్ట్. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఉండాలి అనుకుంటుండేవాడిని. మా మమ్మీ హైట్ గురించి మాట్లాడితే, లేదులే మమ్మీ మీరు మాట్లాడి చూడండి. అండ్ జాతకం అనేది నా ఫస్ట్ మ్యాచ్ కొంచెం మా ఇంట్లో ఉంది జాతకాలు చూపించే పద్ధతి. ఫస్ట్ దానికి కొంచెం అటు ఇటు అయినాయి, అంటే సరిగా చూపించకపోవటాలు, వాట్ ఎవర్, చూపించిన వాళ్ళ మాట వినకపోవటాలు. ఎందుకంటే అవతల బాగా నచ్చేసి అమ్మాయి చాలా బాగుండి అట్లా ఏం ఉండదురా బానే ఉంటారు. మా మమ్మీ డాడీకి స్కోర్ 1, మీరు నమ్ముతారో లేదు, అవుట్ ఆఫ్ 32 ఆర్ వాట్ ఎవర్ దోస్ పాయింట్స్ సార్, వాళ్ళ స్కోర్ 1. మేము బానే ఉన్నాం కదా. అది ఇట్ వాజ్ లైక్ అసలు మీ ఇద్దరికి ఎంత వచ్చిందని మేము సరదాగా మధ్యలో ఎప్పుడో ఎత్తుకాము, నేను మా చెల్లి చూసాం అసలు వీళ్ళకి ఎంత వస్తుంది. 1 బానే ఉన్నారు కదా మీరు మా ముందు అని అనుకున్నాం. సరే ఓకే, బట్ అంటే నెక్స్ట్ ఏ మ్యాచ్ అయినా కానీ నా లైఫ్ లో వచ్చేది ఏదైనా కానీ, లేదు మమ్మీ సరిగ్గా చూపించండి, నాకు చిన్నప్పటి నుంచి చూసే ఒక ఆవిడ ఉన్నారు, వాళ్ళకి చూపించండి, వాళ్ళు ఓకే అంటేనే వెళ్తాను. బికాస్ ఫస్ట్ మ్యాచ్ కి షీ వాజ్ నాట్ అవైలబుల్. సో బయట వేరే ఎవరితోనో చూపించారు. జనరల్లీ అయితే మా ఫ్యామిలీలో ఏమున్నా
ఒక పర్టికులర్ పర్సన్ కి చూపిస్తాము, ఆవిడ అవైలబుల్ లేకపోవటం వల్ల బయట చూపించారు అండ్ వాళ్ళు ఓకే అన్నారు, అండ్ అమ్మాయి సైడ్ చూపించుకున్నారు, వాళ్ళు ఓకే అన్నారు. ఓకే అన్నారు కదా అని ముందుకు వెళ్ళిపోయాం దాంట్లో. బట్ రియాలిటీ చెక్ ఏంటంటే, నేను ఇండియా ట్రావెల్ చేసినప్పుడు తిన మ్యాచ్ రాకముందు డిసెంబర్ ఇండియా ట్రావెల్ చేశాను. అప్పుడు ఐ వెంట్ అనమాట, వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది ఆంటీ, ఏంటి పరిస్థితి అంటే, అరే నేను మధ్యలో చెప్పాను మీ నాన్నకి, వద్దు అబ్బాయి సూసైడ్ చేసేసుకుంటాడు, ఈ అమ్మాయితో ఉంటే ఇవాళ కాలితే రేపైనా చచ్చిపోతాడు అని చెప్పాను అని చెప్పేసి అన్నారు. అప్పుడు దాకా నేను అసలు ఎవరికి స్లైటెస్ట్ క్లూ గానీ నా నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాలేదన్నమాట. మా ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంట్లో పేరెంట్స్ దగ్గర కానీ. అంటే ఎట్లా ఉండేదంటే, పడుకుని లేస్తే చచ్చిపోదాం, వెళ్ళి ఏ ట్రైన్ కిందనో దూకేద్దాం కార్లో వెళ్తుంటే. అంటే ఇట్ వాజ్ ఆల్ నెగిటివిటీ అనేది, ఒక డార్క్ ఎనర్జీ అనేది నన్ను బాగా కన్జ్యూమ్ చేసేసింది. లెట్ ఇట్ బి ఈవెన్ మూవీస్ కూడా, అసలు లవ్ సెంటిమెంట్ ఏవి తీసుకోలేకపోతూ ఉన్న టైం అది. ఇట్ వాజ్ ఆల్ డార్క్ వెబ్ సిరీస్, ఏది తీసుకున్న క్రైమ్ డాక్యుమెంటరీస్, అవే ఎక్కువ చూసాను. అంటే ఇట్స్ లైక్ రెట్రోస్పెక్టివ్ ఇప్పుడు చూసుకుంటే నేను అసలు ఇప్పుడు చూడను వాటిని, కానీ ఆ టైంలో అంత అదో ఆ కంటెంట్ తప్ప వేరే ఏ కంటెంట్ చూడలేదు. అర్థమైంది. మేబీ దీనికి యూనివర్సల్ గా నాకు ఏముందో తెలియదు కానీ, ఏ లాస్ అప్లై అవుతుందో కానీ, బట్ దట్ హ్యాపెండ్. సో ఈ పర్టికులర్ మ్యాచ్ లో జాతకం చాలా పర్టికులర్ గా ఉందామని అనుకున్నాను. మా మమ్మీకి చెప్పాను, వాళ్ళు చూపించారు, సెట్ అయింది అన్నారు, గో హెడ్ అని చెప్పారు. ఓకే అవునా ఫైన్ అనుకున్నాను. ఆ తర్వాత మా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. సో దట్స్ వై దేర్ వాజ్ ఎ డిలే. ఆల్సో అమ్మ ఏంటమ్మా చిన్నపిల్లలాగా ఉంది, లేకపోతే బాగా సీరియస్ గా ఉంది, స్ట్రిక్ట్ గా ఉంటదేమో, సరదాగా లేకపోతే ఇంకొక సీరియస్ క్యారెక్టర్ ని నేను హ్యాండిల్ చేయలేను లైఫ్ లో, అట్లా నడిచింది. సో ఆ డిలే అందుకని వచ్చింది అనమాట. ఐ అండర్స్టాండ్. ఒక్కొక్కసారి ఆ డార్క్ ఫేజ్ లో ఉంటాం. డార్క్ ఫేజ్ లో ఉండేటప్పుడు ఇంకా బేసిక్లీ ఎట్లా అంటే, ఒక ఫీలింగ్ అలవాటు అయిపోయినప్పుడు ఇంకా వి ట్రై టు ఫీడ్ దట్ ఫీలింగ్. యా ఎగ్జాక్ట్లీ. అది హ్యాపీనెస్ అయినా బాధ అయినా సరే. నా పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ లో యాక్చువల్లీ ఫస్ట్ టైం అప్పుడు నేను దీని గురించి చూసాను అనమాట. అమ్మ ఏమడిగిందంటే, ఇదే నా ఫస్ట్ పెళ్లి చూపులు అనమాట. ఒక రోజు టెక్స్ట్ చేస్తూ, ఏదైనా మంచి ఏంటి సాడ్ మూవీ ఏదైనా చెప్పండి రికమెండేషన్, నాకు ఏడవాలని ఉంది అని. నేను ఏదో నాకు తెలిసింది ఏదో అప్పుడు చెప్పేసా రికమెండేషన్. బట్ తర్వాత ఆలోచించింది, వై వుడ్ అ పర్సన్ ఆస్క్ అ మూవీ రికమెండేషన్ టు క్రై అని. ఇప్పుడు ఆ క్యూరియాసిటీతో ఇవన్నీ చెక్ చేస్తే అర్థమైంది, ఓకే వెన్ వీఆర్ ఇన్ అ సర్టెన్ ఫేజ్ మనకు అది కావాలి, ఇంకా వీ వాంట్ టు ఫీల్ ఇన్ అ సర్టెన్ వే. అవును, సో ట్రూ. యా. సో ఎనీవే, క్విక్ ట్రాన్సిషన్. భాగ్య గారు అయితే చెప్పారు ఇనీషియల్ మీ కాల్స్ తర్వాత హౌ షీ ఫెల్ట్ అని చెప్పి. ఇప్పుడు నాకు ఆపోజిట్ మీ సైడ్ కూడా తెలుసుకోవాలని ఉంది. మీరు తనకి ఇనీషియల్లీ ఓకే బికాస్ ఆఫ్ ఆల్ రీజన్స్, మీరే అటు ఇటు అవసరం, ఇప్పుడు అవసరమా లేదా అన్న కన్ఫ్యూజన్ లోనే ముందుకు ప్రొసీడ్ అయ్యారు. ఆ ఫస్ట్ కాల్ అయింది. ఫస్ట్ కాల్ లో మామూలుగా మాట్లాడారు, మీ సిచ్యువేషన్ కూడా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మీ రియాక్షన్ ఎలా అనిపించింది తను అలా రిసీవ్ చేసుకున్న తర్వాత? ఆ తర్వాత ఏమైంది మీ సైడ్ వర్షన్? ఆ వర్షన్ బేసిక్లీ మా ఫస్ట్ ఫోన్ కాల్ తను చెప్పినట్టు ఫస్ట్ 1 hour లో 50-55 minutes నేనే మాట్లాడాను. ఐ అండర్స్టూడ్ తను ఎక్కువ మాట్లాడలేదు, తను ఏం చెప్పట్లేదు, అడిగిన దానికి ఆన్సర్ చేస్తుందని జడ్జ్మెంటల్ గా ఉండటం వేస్ట్. ఇట్స్ లైక్ అన్ ఇంట్రడక్షన్. నువ్వు ఇంట్రో ఇస్తాం కదా ర్యాగింగ్ చేసేటప్పుడు బీటెక్ లో, మా ఫాదర్ పేరు ఇట్లా అన్ని ఇస్తాం కదా. దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ అన్ ఇంట్రడక్షన్. సో తనకి నేనేంటో ఫుల్ గా అర్థమయ్యేటట్టు చెప్దాము. అండ్ ఇక్కడ ఏమీ ఫిల్టర్స్ లేవు, కోపం వస్తే నోట్లోంచి బూతులే వస్తాయి కానీ మంత్రాలు రావు, లేకపోతే ఇలా వస్తే ఇది చేస్తాను. అండ్ ఏ నెగిటివ్ థింగ్స్ ఇన్ లైఫ్ లైక్ ఫ్రస్ట్రేషన్, చిరాకులు ఎప్పుడు వస్తాయి, వీటినేమి దాన్ని సైడ్ చేద్దాం అయితే అనుకోలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్దాం. దిస్ ఈస్ మీ యాజ్ ఎ పర్సన్. అండ్ విల్ ఐ బీ లైక్ దిస్? నో, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. బట్ యాజ్ ఎ పర్సన్ నేను ఇది, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో అప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఐ కెన్ ఆల్సో బి దిస్ అన్నట్టు మాట్లాడుతూ వెళ్ళాను. తను అన్నిటికీ ఊ కొడతా ఉంది. అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే నా పాస్ట్ స్టార్ట్ చేశానో, చాలా మంది నా కాల్స్ లో జస్ట్ ఆహా అవునా ఓకే ఇవే విన్నాను, చాలా వరకు ఇవే విన్నాను. బట్ షీ వాజ్ ది ఓన్లీ పర్సన్, అదేంటి ఇట్లా జరిగిందా, అలా ఎందుకు జరిగింది, అసలు మీరు ఏం చేశారని తను ఎట్లా చేసింది, వాట్ వాస్ అవర్ థాట్ ప్రాసెస్ లైక్, అసలు ఎప్పుడైనా మాట్లాడిందా మీతో? షీ వాజ్ క్యూరియస్. అండ్ ఆన్ టాప్ ఎట్లా ఉండేదంటే, అయ్యో ఇట్లా అసలు ఇలా ఎలా చేశారండి, ఇలా జరిగి ఉండకూడదు కదా, మీరేం బాధపడకండి. నాకు ఏడుపు కూడా వచ్చేసింది అది చెప్పేటప్పుడే. ఐ వాజ్
వాజ్ ఆల్సో ఇన్ టీయర్స్. అంటే గాయం ఇంకా మానలేదు కదా, ఫ్రెష్ రీకలెక్టింగ్ ప్రాసెస్ లో. నేను చెప్పేసరికి షీ వాజ్ ట్రైంగ్ టు కన్సోల్ మీ. అట్లా కాదండి, మీరు అలా జరిగిందని లైఫ్ అంతా ఇలానే ఉంటదని అనుకోకండి, అమ్మాయిలందరూ ఇదే అని అనుకోకండి, డోంట్ కమ్ టు ఎనీ బ్యాడ్ కంక్లూజన్స్, మేబీ ఇది ఒక్కటే ఇట్లా జరిగి ఉండొచ్చు, రేపు అంతా బాగుంటది అన్న చిన్న హోప్ ఇవ్వటం కాల్ అండ్ డే టైం కి. ఇవన్నీ విన్నప్పుడు అంటే నాకు దీంతో మాట్లాడినప్పుడు మై ఫస్ట్ ఇంప్రెషన్ వెన్ ఐ స్టార్టెడ్ మై టాకింగ్ అబౌట్ మై పాస్ట్ వాస్, నేను ఇప్పుడు అనుకుంటా ఉంటా, నా నరాలు చాలా రిలాక్స్ అయినాయి ఫర్ ద ఫస్ట్ టైం. ఆల్ దట్ ఐ వాంటెడ్ ఇన్ దోస్ డేస్ వాస్ సంబడి టు లిసన్ టు మీ. యుఎస్ లో ఎవడు గోలో ఆడదే. అట్లీస్ట్ నేను ఇండియా వచ్చిన ప్రతిసారి చూస్తారు, నలుగురు కలుస్తారు, మాట్లాడతారు. అందుకే జనాలకి ఇక్కడ మెంటల్ హెల్త్ ఇష్యూస్ తక్కువేమో. అక్కడ ఎవడు ఇంట్లో ఆడు ఉంటాడు, ఎవడు లైఫ్ వాడదన్నట్టు ఉంటారు. ఏదో వీకెండ్ మామ కలుద్దామా తాగుదామా అంటారు తప్ప నోబడి రియలీ హ్యాస్ ద టైమ్ ఆర్ పుట్ ఇన్ దట్ ఎఫర్ట్. అంటే ఇఫ్ యు ఆర్ లక్కీ యూ విల్ హ్యావ్ అ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి. అదంతా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడుకున్నాను. సంజయ్ ఎలా అంటే మనకి ప్రైవేట్ లైఫ్ కొంచెం అలవాటు అయిపోతుంది. యుఎస్ బాగా అలవాటు అయిపోతుంది. ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఇప్పటికి? నేను 8 years. నాకు క్లోజ్ టు 10 years. 9 years. Yeah. ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. మనకి ప్రైవేట్ లైఫ్ అలవాటు అయిపోతుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే, అమెరికన్స్ వల్ల మనకి ఏంటంటే ఆ బౌండరీస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అండ్ స్టెప్ ఇన్ టు అదర్. వి డోంట్ పోక్ మన ఫ్రెండ్స్, అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మనకి మెల్లగా అది అలవాటు అయిపోతూ ఉంటది. అరే వాళ్ళు చెప్తే నేను వింటా తప్ప పోక్ చేయను అనేటట్టు. అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఈ ప్రాసెస్ లో ఏంటి అని అంటే ఆ దూరం కొంచెం పెరిగిపోతుంది. మరి ఈ పర్సనల్ విషయాలు వెంటనే షేర్ చేసుకోం, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అని. నేను ఇదే నోటీస్ చేసా. సో ఐ టోటలీ కుడ్ రిలేట్ వాట్ యు ఆర్ సేయింగ్ అన్నమాట. యా, ప్లీజ్ కంటిన్యూ. సో నాకు ఎంతసేపు ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఆన్ రెట్రోస్పెక్టివ్. అప్పుడు నేను ఏం గోత్రు అవుతున్నానో, నాకు ఏం కావాలో అర్థమయ్యేది కాదు. అదంతా అయిపోయాక నాకు చూస్తే ఓ ఐ వాంటెడ్ సంబడి టు లిసన్ టు మీ, అంతకన్నా నాకు అసలు ఏం అవసరం లేదు అనేది నాకు అర్థం అవడానికి చాలా టైం పట్టింది. ఇట్ వాజంట్ ఈజీ, దేర్ వాజ్ నో బడీ టు ఈవెన్ టెల్ మీ ఆర్ గైడ్ మీ కదా. అరే ఏం కాదురా అని చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ నేను ఏం చేస్తే నాకు తగ్గుతుంది ఈ స్ట్రెస్ అనేది నాకు అప్పుడు లేదు. కానీ ఫస్ట్ టైం దీంతో మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ సో స్ట్రెస్ ఫ్రీ, చాలా ఈజీగా, నరాలన్నీ తేలిగ్గా ఉంది. ఇట్లాంటి ఒక మనిషి కదా మనకు కావాలి. ఎవరు వింటున్నారు, విన్నా ఎవరంత ఇంట్రెస్ట్ గా అడుగుతున్నారు, ఎవరంత ధైర్యం చెప్తున్నారు. నేను ఎవరినో దారిలో పోయే దాని వీడి కష్టం నాకు ఎందుకు, అవునా బాబు నీకు ఇట్లా జరిగిందా, సరే నమస్తే పని చూసుకో అంటారు. అండ్ ఐ ఆల్సో రెస్పెక్ట్ దట్, బికాస్ అదంతా వాళ్ళకి అనవసరం కదా లైఫ్ లో ఇదంతా. బట్ ఐ డోంట్ నో వై షీ టుక్ ఇన్ దట్ ఎక్స్ట్రా స్టెప్ టు డూ దట్, అండ్ ఇన్ ఎ వే దట్ డిఫైన్స్ హూ షీ ఈస్ యాజ్ ఎ పర్సన్. ఆ ఎంపతి అనేది లేకపోతే ఒక రిలేషన్ లో ఉండటం కూడా కష్టం. అండ్ అది లేని మనిషితో ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. కాబట్టి నాకు ఒక్కసారి దీంతో మాట్లాడగానే అబ్బా అసలు ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను. ఇంకా మాటల్లో చెప్పాలి అంటే ఈ కాల్ అయిపోయిన తర్వాత నేను పైన టెర్రస్ లో లాబీ ఏరియా ఉంటుంది, అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. లాబీ ఏరియా కాదు, గేమ్ రూమ్ లాగా ఉంటుంది, అక్కడ మాట్లాడాను ఇంత కాల్. కిందకి మా ఫ్రెండ్ ఇంటికి వచ్చేసి, అప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఏంట్రా ఏంటి ఫోన్ కాల్ ఇన్ని గంటలు, ఫస్ట్ కాలే ఏంటి మ్యాటర్ ఏంటి అంటారు. ఏం లేదే, ఈ అమ్మాయిని చేసుకుంటే నెత్తిని తడుగుడ్డ వేసుకుని కూర్చుంటానే బాబు. ఏంటి ఫస్ట్ కాల్ లోనేనా అంటే యా దట్ ఈస్ హౌ ఐ ఫీల్. సో మాట్లాడింది బాగానే మాట్లాడింది, చూద్దాం మళ్ళీ మేడం మెసేజ్ చేస్తుందో కాల్ చేస్తుందో. వీళ్ళకి కూడా నేను ఇంకొక సర్లే వీడితో వర్కౌట్ అవుతానే క్యాండిడేట్ అవుతాను చూద్దామని అనుకున్నాం. మనకి డే అప్పుడు అక్కడ, వీళ్ళకి నైట్ కదా. తను పడుకుంది అండ్ ఈవినింగ్ 5 ఆ టైంలో నాకు మెసేజ్ వచ్చింది. అండ్ మామూలుగానే నా ఫోన్ నా దగ్గర ఉంటది యూజువల్ గా, అసలు డిలే ఉండదు నేను నా రెస్పాన్స్ టైంలో. నేను చూసి ఇంత ఎర్లీ మార్నింగ్ లేచిందా ఏంటి అని చెప్పి రిప్లై ఇచ్చాను. మీరు చేయరనుకున్నానండి మెసేజ్, మీరే ఫస్ట్ పర్సన్ ఇట్లా నాకు మళ్ళీ ఒక రెస్పాన్స్ ఇవ్వటం, కాల్ బ్యాక్ లా కానీ మెసేజ్ రూపంలో కానీ అంటే. అదేముంది, నాకు అదంతా ఏమనిపించలేదు, నాకు బాగానే అనిపించింది. అందుకే నార్మల్ గా చేస్తారు. మీరు ఎందుకంత ఎక్కువ ఆలోచిస్తున్నారు అన్నట్టు. ఎక్కువ ఆలోచిస్తున్నారంటే మరి పడేవాడికి తెలుస్తుంది అనుకున్నాం. అండ్ అక్కడి నుంచి తను చెప్పినట్టే మేము నిన్న మెసేజెస్ చూసుకున్నప్పుడు అయితే ఎట్లా నవ్వుకున్నామంటే ఉండాల్సింది ఎవడన్నా పక్కన. అయ్యో బాబోయ్ ఏంటి ఇలా మాట్లాడుకున్నామా, 1 less than
అది 5 days మాట్లాడుకున్నాం. టెక్స్ట్ ఆర్ కాల్స్ ఏదైనా కానీ 5 days లో మేము ఎక్స్చేంజ్ చేసుకున్న టెక్స్ట్ మెసేజెస్ ఒక షార్ట్ ఫిలిం తీయచ్చేమో. ఎంత ఎమోషనల్ మెసేజెస్ అంటే ఆ లాస్ట్ కపుల్ ఆఫ్ మెసేజెస్ ఒకళ్ళు మీలో ఇవి ప్లస్లు ఇవి మైనస్లు, అసలు మీతో మాట్లాడుతుంటే ఇట్లా అనిపించింది అలా అనిపించింది అంటే మిమ్మల్ని చేసుకునేవాడు ది బెస్ట్ అని నేను, ఆ మిమ్మల్ని చేసుకునే అమ్మాయి అసలు చాలా లక్కీ అని తను, అది ఇది అని అసలు ఎంత బిస్కెట్లు వేసుకున్నాను అట్లా వేసుకుని తర్వాత తను ఏంటంటే లేదు ఓకే లెట్స్ బి ఫ్రెండ్స్ అని. నేను తను చెప్పలేదు, లక్కీగా చెప్పేస్తుందేమో తను మాట్లాడినప్పుడు అనుకున్నా. నాది ఒక టెంప్లెట్ డైలాగ్ ఉండేది అనమాట. ఇగో బాబా నువ్వు ఫ్రెండ్ అని అంటున్నావు, మీ ఫాదర్ ఎస్తానో చెప్పలేదు, మీ ఫాదర్ నువ్వు చెప్పే వరకు, మీ పేరెంట్స్ సైడ్ నుంచి నువ్వు చెప్పే వరకు, నేను మాట్లాడే ప్రతిసారి, నేను చేసే ప్రతి టెక్స్ట్ నేను పెళ్లి చేసుకోవడం కోసమే. ఏం చెప్పారండి, సూపర్. అంటే ఈడవడండి బాబా అని అనుకునేదంట. తర్వాత ఈడేంటి మరీ ఇంత డెస్పరేట్ గా ఉన్నాడు, జులై మూవీలో అనేటట్టు ఈడేంటి ఇంత వైల్డ్ గా ఉన్నాడు. అదే అంటే నేను ఐ వాజ్ వెరీ క్లియర్. తనేమనేదంటే లైక్ మీరు ఎమోషనల్ పర్సన్ అండి, మీరు మళ్ళీ ఒక్కసారి ఎమోషనల్ గా అటాచ్ అయిపోతే మీకు కష్టం అవుతుంది, అది ఆలోచించి నేను వద్దంటున్నాను, వద్దు మీరు లిమిట్ లో మాట్లాడండి. నేను ఎక్కడన్నా చిన్న అట్లా ఫ్లోట్ చేద్దాం, కొంచెం లైన్ లోకి లాగుదాం అని అనుకుంటే హలో బోర్డర్ దాడుతున్నావు కొంచెం తగ్గమ్మా అనేది. సూపర్. అసలు నమ్మని లిటరలీ మా ఎంగేజ్మెంట్ అయ్యే ముందు అంటే పెళ్లి కన్ఫర్మ్ అయ్యే ముందు వరకు ఎంత బ్రేక్స్ పెట్టేది, బ్రేక్ వేసేది, స్పీడ్ బ్రేకర్లు వేసేదంటే నేను ఏదన్నా ట్రై చేయటం ఆలస్యం, హలో తగ్గుతారా కొంచెం అనేది, ఉన్న 3 ఇంట్రెస్ట్ మీ తర్వాత నాశనం అయిపోయినండి అన్నట్టుండే నాకు. అట్లా అంటే షీ వాజ్ ఇన్ హర్ కంట్రోల్ త్రూ అవుట్. షీ నెవర్ గాట్ వుడ్, అరే నన్ను పడేస్తున్నాడు కొంచెంసేపు పొగిడించుకుందాం అని ఎక్కడ 1% ఉండేది కదనమాట. సో అట్లా చెప్తే నేను ఐ వాజ్ ప్రిటీ ష్యూర్. నేను ఎట్లా అంటే ఇదిగో 600 అయినా 100-130 నేను 3 ముళ్ళు నీ మెడలోనే కడతా, నువ్వు ఏదైనా అనుకో, నేను ఫూలిష్ గా చెప్తున్నానన్నా నువ్వు అనుకో, ఇందులో నాకు 1% డౌట్ లేదు. నేను టార్గెట్ ఫిక్స్ అయ్యాను, ఏ రకంగా అయితే నా బాడీ నేను మార్చుకున్నానో అదే రకంగా నా లైఫ్ లోకి నువ్వు వస్తావు. వైశాలి దేశముద్ర నడుస్తాడు కదా వాడు, ఎగ్జాక్ట్లీ దబ్బిందే నీకు అన్నట్టు నేను చెప్తానే ఉన్నాను. ప్రతి కాల్ ఎండ్ అయ్యేటప్పుడు నాకు కేసు క్లోజ్ అవ్వగానే ఫస్ట్ వచ్చి మీ ఇంటి బెల్లే కొడతాము, ఆ తర్వాత ఎవరు ఏ సంబంధం అయినా సరే ఫస్ట్ నీకే ప్రిఫరెన్స్, మీ పేరెంట్స్ చేస్తారు నువ్వు చెప్పిన తర్వాత నేను ఇంకో అమ్మాయి గురించి ఆలోచిస్తా అనేవారు. మీరు ఆల్రెడీ ఒక ప్రాబ్లం నుంచి బయటకు వచ్చారు, ఇప్పుడే రికవర్ అయ్యారు, మళ్ళీ ఇంకోటి మీకు అవసరమా, ఎందుకు వదిలేయండి. ఈ ప్రాసెస్ లో ఏంటంటే నేను వేరే మ్యాచెస్ కూడా చూసేదాన్ని, వాళ్ళతో మాట్లాడేదాన్ని, అండ్ కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తిని దగ్గర చెప్పుకునేదాన్ని. మా తమ్ముడు మెడిసిన్ కాబట్టి తను బిజీగా ఉండేవాడు, అండ్ మా ఫ్రెండ్స్ చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు నీకు అవసరమా అన్నట్టు మాట్లాడేవారు. సో నేను మా ఫ్రెండ్స్ ఆర్ మా బ్రదర్ తో మానేసి తినతో షేర్ చేసుకునేదాన్ని, ఇలా ఒక అబ్బాయితో మాట్లాడాను, ఇలా జరిగింది, ఇలా అన్నాడు, నేను నో చెప్పేద్దాం అనుకుంటున్నాను తినకు చెప్పేదాన్ని. తిని ఏంటంటే హ్యాపీ ఫీల్ అయ్యేవారు అంట, అబ్బాయా నా పిల్ల సేఫ్ అని. అదే నాకు తగలడం కూడా అలాంటి క్యాండిడేట్స్ తగలేదు. నేను హార్డ్లీ 3-4 మెంబర్స్ తో మాట్లాడి ఉంటాను ఈ మధ్యలో. వాళ్ళందరూ ఏంటంటే కొంచెం తిక్కగా బిహేవ్ చేసేవారు. ఆ కోపం అంతా నాకు ఏం చేయాలి, ఎవరికి షేర్ చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. వచ్చి దీని దగ్గర చెప్పుకునేదాన్ని, కాల్ చేసి ఇలా మాట్లాడాను, ఈ రోజు ఇలా కన్వర్సేషన్ అయింది, ఇలా ఉన్నారేంటి మీ అబ్బాయిలని దీని దగ్గర మాట్లాడేదాన్ని. తినేమో లోపల హ్యాపీ ఫీల్ అయ్యేవారంట, కానీ నా దగ్గర మాత్రం అలానా సరే ఎందుకు వదిలే, ఇంకెందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, వదిలే వేరే వాళ్ళతో మాట్లాడాను అనేవారు. సంజయ్ గారు అసలు ఎంత మంచివాళ్ళు. అసలు తను మాట్లాడినప్పుడు మాత్రం నేను లోపల నాకు తీన్మార్ నడిచేది, ఆహా ఇలా అన్నాడా నీకు నచ్చలేదా, ఓకే ఇంకేమన్నాడు. ఇవన్నీ మాకు పెళ్ళాక మేము మాట్లాడుకున్నాం ముచ్చట్లు. మాకు పెళ్లి అయిన తర్వాత వరకు నేను రివీల్ చేయలేదు తనకి, ఇట్లా నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఫస్ట్ వీడు నచ్చేసాడేంటి కొంపతీసి అని కొంచెం భయపడేవాడిని. లోపల మన మీద మనకి అరే మనం మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసాము అని అనిపించినా మేబీ అవతలోడు ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కేసులు లేకపోతే అయిపోవచ్చు కదా, చెప్పలేం. ఎగ్జాక్ట్లీ అట్లా ఉండేది. ఎప్పుడైతే ఫోన్ కాల్ వచ్చి ఇట్లా ఒకరితో మాట్లాడారనేదో ముందు అసలు ఆ గొంతులు అర్థమైపోయేది, మంచి ఫ్రస్ట్రేషన్ లో ఉంది క్యాండిడేట్ అని. ఓకే
టాపిక్ స్టార్ట్ చేయగానే ఆహా ఇనేవ్వండి నేను హ్యాపీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. చెప్పి అవునా ఇట్లా అన్నాడా అట్లా అన్నాడా. సో ఇప్పటికి ప్రిన్సిపల్ అన్న ఫీలింగ్ పోయిందా ఇంకా ఉందా? లేదు ప్రిన్సిపలే ప్రిన్సిపలేనా? బెత్తం పట్టిన నుంచి ఉంటుంది. నైస్. ఈ ఎంటైర్ కాన్వర్సేషన్ లో మీ సైడ్ విన్న తర్వాత లిస్నింగ్ పార్ట్ ఉంది కదా, బేసిక్లీ దట్స్ వెరీ వెరీ వాల్యూడ్ అండి. అదొక్కటి లేకపోతే లైఫ్ ఎలా ఉంటుందా అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఒక పాడే డెడికేట్ చేసా యాక్చువల్లీ అదే టాపిక్ కి. లైక్ టైటిల్ గుర్తు రావట్లేదు, బట్ వై వుడ్ సమ్వన్ చీట్ అని చెప్పి అది టైటిల్ అనుకుంటా. ఆ టైటిల్ లో లిసనింగ్ కి ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% టైం స్పెండ్ చేసినట్టున్నా. కొన్నిసార్లు ఇంకేం అవసరం లేదు మనకి, ఇట్లా అయ్యింది అని చెప్పుకునే మనిషి ఉంటే చాలు. మళ్ళీ ఏదో వింటున్నాం కదా వింటున్నాను చెప్పు అనేటట్టు కాకుండా నిజంగా రియల్ గా వింటే చాలు, ఇంకా అంతకన్నా మనిషికి ఇంకేం అవసరం లేదు.